శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మీరు ధర్మం, న్యాయం, త్యాగం అని మీ శీర్షికలలో చెబుతున్నారు, కానీ ఇవి కాదు, శరీరము కూడా త్యాగం చేయగలగాలి, అప్పుడే మనకు మోక్షము లభిస్తుంది. రమణ మహర్షి, సాయిబాబా, శ్రీరామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, వెంకయ్య స్వామి, యోగి వేమన, బుద్ధుడు, ఇటువంటి వారందరూ అలా శరీరములు త్యాగములు చేసిన వారే. దాన ధర్మాలు, ఇతరులకు సహాయం చేయటం, ఇవి చాలా మంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. ఇది కాకుండా శరీరంతో సహా త్యాగం చేయగలగాలి, అప్పుడే నీకు మోక్షం కలుగుతుంది. మీరు చెప్పిన అన్నీ నేను 2 నెలలు చేసినాను, కానీ దీనికి శరీరంతో సహా త్యాగం చేయకుండా ఇది సాధ్యం కాదు. కాబట్టి మీరు రాసి పెట్టుకోండి. అలా కాకుండా మోక్షము రాదు. పాము చావకుండా కర్ర ఎరగకూడదు అంటే ఇక్కడ కుదరదు సార్. కళ్ళు మూసుకుని లోపలికి పో, బయట దానిని లోపలికి పో అని చెబుతున్నారు. బయట దానిని ఏం చేయాలి? లోపలికి పోవాలి అంటే బయట దానిని వదులుకోవాలి. ఇంతకు మించి వేరే దారి లేదు. ఆ మహర్షులు చాలా తెలివిగా ఆలోచించి శరీరము, మనస్సు, ఇంద్రియాలు అన్నీ కలిపి వదిలి చివరికి ప్రాణత్యాగం చేసి మహర్షులు అయినారు. సంవత్సరం ఉండి కూడా శరీర పరిత్యాగం చేసిన వారే సంత తుకారాం. దయచేసి సహాయము చేయగలరు. అంటే వీరు ఏమడుగుతున్నారనేది క్లారిటీగా, అంటే కింద మళ్ళీ వీరు చెప్పినవన్నీ చెప్పి ఏదో సంత తుకారాం గారు 1 సంవత్సరం ఉండి శరీర పరిత్యాగం చేశారు అని వారి గురించి చెప్పారు. తర్వాత చివరిలో దయచేసి సహాయం చేయగలరు అన్నారు. అంటే వీరేం కోరుకుంటున్నారో అర్థం కాలేదు. లేదా శరీర త్యాగం చేయకుండా మోక్షం రాదు అనే అభిప్రాయాన్ని వీరు చెబుతున్నారు కనుక దాన్ని రాసి పెట్టుకోమని కూడా చెప్పారు. శరీరం త్యాగం చేయకుండా మోక్షము రాదు. అలాగే వీరేం చెప్పారంటే, వీరి ప్రశ్నలు అడిగిన దాంట్లో మీరు చెప్పినటువంటి ధర్మం, న్యాయం, త్యాగం అనేవి ఇవన్నీ కూడా శరీర త్యాగం చేయకుండా ఒట్టిగా ధర్మంగా బతుకుతూ, న్యాయంగా బతుకుతూ త్యాగమైనటువంటి పనులు చేస్తూ ఉంటే మోక్షము రాదు అని మహాత్ములు చెప్పారు. రమణ మహర్షి ఇటువంటి వాళ్ళందరూ కూడా అలా శరీరాన్ని కూడా త్యాగం చేసినటువంటి వాళ్ళే. ఈ దాన ధర్మాలు, ఈ మంచి పనులు, ఇటువంటివన్నీ చాలా మంది చేస్తూ ఉంటారు ప్రపంచంలో. కానీ వాళ్ళందరికీ మోక్షం రాదు. శరీరంతో సహా త్యాగం చేయగలిగితేనే మోక్షం వస్తుంది. మీరు చెప్పిన విధానంలో నేను 2 నెలలు చేశాను అంటే ఏంటి? ధర్మంగా ఉంటూ, న్యాయంగా ఉంటూ 2 నెలలు వీరు చేశారంట. కానీ శరీరంతో సహా త్యాగం చేయకుండా ఇది సాధ్యం కాదు అని వారు అనుకుంటున్నారు. మన రాసి పెట్టుకోండి అని కూడా చెప్పారు. ఇది అంటే రాసి పెట్టుకోండి అంటే ఇది అంత బలంగా చెబుతున్నాను అని. కర్ర ఎరగకుండా పాము చావకుండా ఇక్కడ కుదరదన్నారు వీరి అభిప్రాయం. ఏం కుదరదు? కళ్ళు మూసుకొని లోపలికి పోయింటే బయట దాన్ని ఏం చేయాలి? బయట దాన్ని పూర్తిగా వదిలేస్తేనే లోపలికి వెళ్ళగలుగుతాము. అలా శరీరము, మనస్సు, ఇంద్రియాలు అన్ని కలిపి అన్ని వదిలేసి చివరికి ప్రాణత్యాగం చేసి మహర్షులు అయ్యారు. ఎవరు? మనం పైన చెప్పుకున్న మహాత్ములందరూ. అలా సంత తుకారాం కూడా ఒకరు. ఇంతవరకు నాకు కూడా బాగానే అర్థమైంది. చివరిలో మళ్ళీ దయచేసి సహాయం చేయగలరు అన్నారు. అంటే బహుశా దీన్ని ఒక శీర్షికగా వివరించమని వీరి ఉద్దేశమేమో. అంటే వారి అభిప్రాయం చెప్పారు. మీరు ఇలా ధర్మంగా, న్యాయంగా, త్యాగభావనతో మంచిగా జీవిస్తూ ఉంటే జీవితంలో మోక్షం వస్తుంది అనే వైపు చెబుతున్నారు. అలా నేను కూడా 2 నెలలు ఉన్నాను, నాకు రాలేదు, కాబట్టి నా అభిప్రాయాలు చెప్పాను. మీరు ఎలా చెబుతున్నారు? ఇదంతా ఏంటో ఒక శీర్షిక చెప్పమని వీరి అభిప్రాయం అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే దయచేసి సహాయం చేయగలరు అన్నప్పుడు అర్థం కాలేదు.
లేదా వారు ప్రయత్నిస్తుంటే వారికి వస్తున్న ఇబ్బందిని ఏమన్నా అడుగుతున్నారేమో తెలియదు. వారు రాసింది అంతే. ఇప్పుడు వీరు ఈ ప్రశ్న గృహస్థుకు మోక్షము సాధ్యమేనా అనేటువంటి శీర్షికను విని ఈ ప్రశ్న వేశారు. 1844వ శీర్షిక గృహస్థుకు మోక్షము సాధ్యమేనా. ఇక్కడ మనం గమనించవలసిన విషయం అంటే ప్రశ్న దిగిన సోదరుల నుంచి నాతో సహా వింటున్న మీరందరూ, అంటే వింటున్న వాళ్ళు ఏ ఏ స్థితుల్లో ఎవరెవరు ఉన్నారో నాకు తెలీదు. నేను చెప్పేటప్పుడు నా భావన నా స్థితి నుంచి ఒక సామాన్య మనిషి దీన్ని వింటుంటే నా చుట్టూ ఉన్నటువంటి సామాన్య ప్రజానీకాన్ని నేను గమనిస్తూ ఉంటాను. ఇప్పుడు నిజంగా మహాత్ములకి ఎవరు ఏమి చెప్పక్కర్లేదు, వాళ్ళు ఆల్రెడీ మహాత్ములే, వాళ్ళు తెలుసుకోవాల్సింది తెలుసుకున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది మనం చెప్పుకునేది తెలియని వాళ్ళకి చెప్పుకునే ప్రయత్నం, తెలియని వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం. అంటే నేను చెప్పేది వినేవాళ్ళు కూడా తెలియని వాళ్ళు, అంటే మోక్షం అనేది అనుభవం లేని వాళ్ళు, సామాన్యులు. చెబుతున్న నేను కూడా సామాన్యుడినే. అయితే ఈ చెబుతున్నా అన్నప్పుడు నాకు నేనే చెప్పుకుంటున్నాను, దాన్ని మీకు వినిపిస్తున్నాను. మరి తెలియని వాడివి, ఆ అనుభవం పొందని వాడివి నువ్వు ఎలా చెబుతున్నావు అంటే, ఈ విషయాలను మహాత్ములు అనేక మంది అనుభవ జ్ఞానాన్ని పొంది, ఆ మోక్షానుభవాన్ని పొంది, ఆత్మానుభవాన్ని పొందినటువంటి అనేక మంది మహాత్ములు, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఎంతో మంది మహాత్ములు ఎన్నో రకాలుగా ఈ ఆధ్యాత్మిక చదువుని, ఆత్మజ్ఞాన చదువుని అందించారు. అవి అనేక గ్రంథ రూపాలు ఉన్నాయి, అనేక ఉపన్యాస రూపాలు ఉన్నాయి. అలా ఎప్పటి నుంచో వీటన్నింటినీ చదువుకుంటూ మళ్ళీ మనిషికి ఉన్నటువంటి సహజ సామాన్య జీవితాన్ని, అంటే ఈ శరీరాన్ని, శరీరంతో జీవించవలసినటువంటి విధానాలను జీవిస్తూ పరిశీలించుకుంటూ, నన్ను నేను పరిశీలించుకుంటూ, నా చుట్టూ ఉన్న వాళ్ళని పరిశీలిస్తూ, మానవ జీవన శైలిలో ఒక సహజ సామాన్యమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి మానవులు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ప్రత్యేకంగా కుటుంబ జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళ కోసం నేను మాట్లాడతాను. ఎందుకంటే నేను కూడా కుటుంబ జీవితంలో ఉన్నాను కనుక. ఈ కుటుంబ జీవితంలో సహజ సామాన్యంగా వెళ్ళే వాళ్ళకి మోక్షము ఎలా వస్తుంది అనే దాన్ని నేను ప్రయత్నిస్తూ, అటువంటి విషయాలను తెలుసుకుంటూ, ఆ విషయాలను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రయత్నంలో ఇక్కడ వీరు అడిగిన దాంట్లో, ఈ ప్రశ్నలో మీరు ధర్మం, న్యాయం, త్యాగం అంటున్నారు అన్నాడు. నేను ఎప్పుడు చెబుతున్నా, మనిషి మంచిగా బ్రతికితే చాలు. ఫస్ట్ శరీరపరమైనటువంటి మనిషి చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి అంటే, శరీరం ఎప్పుడు కూడా క్రియాత్మకమైనది, అంటే అది ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. శరీరము క్రియాత్మకమైనది. ఊపిరి పీల్చుకుంటాం, గుండు కొట్టుకుంటూనే ఉంటుంది. మనం నిద్రపోయినా కూడా లోపల శరీర అవయవాలు పనిచేస్తూనే ఉంటాయి. మెలకువ అంటే నేను అనే భావన వస్తుంది. మనసు శరీరముతో కలిసి చక్కగా పనిచేస్తూ ఉంటుంది, అది సంపూర్ణ మెలకువ. ఆ మెలకువలో నిరంతరం శరీరం కదులుతూనే ఉంటుంది, ఏదో ఒక క్రియ చేస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి కోరుకుంటూనే ఉంటుంది, ఏదో ఒక అవసరం శరీరానికి ఉంటూనే ఉంటుంది. శరీరము అంటేనే క్రియాత్మకమైనది. మనసు అది కూడా క్రియాత్మకమైనదే, శరీరానికి సహకరిస్తూ ఉంటుంది. మనసు శరీరముల కలయిక జీవితం. మనసు అంటే ఆలోచనలు, భావములు, జ్ఞాపకాలు, ఊహలో లోపల ఏదుంటే అదంతా సరుకు. అది శరీరానికి సంబంధించిన సరుకే ఉంది లోపల, ప్రపంచానికి సంబంధించిన సరుకే ఉంది లోపల. అంటే ఈ శరీరముతో మనం కంటితో చూసినవి, చెవితో విన్నవి, నాలుకతో రుచి చూసినవి, ముక్కుతో వాసన చూసినవి, చర్మము ద్వారా తెలుసుకున్నవి, స్పర్శలు, అలాగే స్త్రీ పురుష శారీరక సుఖముల భోగములు, అలాగే కుటుంబ జీవితం, ఆ కుటుంబ జీవిత అనుభవాలు, నేను, నాది, నావి, నా వాళ్ళు, తద్వారా వచ్చేటువంటి సుఖ దుఃఖానుభవాలే మన జీవితం. ఇదంతా నిరంతర కదలికే. ఈ కదలికకి సహకారము మనసు పూర్తిగా సహకరించి, అంటే ఈ శరీరం ద్వారా గ్రహించిన విషయాలన్నింటినీ
లోపల ఉంచుకొని గుర్తుగా ఉంచుకొని శరీరమును కదుపుతూ నిరంతరము శరీరమునకు సహకరిస్తూ శరీర మనస్సులతో సాగుతున్నటువంటిది మన జీవితం. శరీరపరమైన జీవితం ఇంతే. శరీరానికి ఎవరికైనా అవసరాలు ఉన్నాయి, అవసరాలు తీర్చుకోవాల్సిందే. అంటే అవసరము అన్నప్పుడు ఆహారము ముఖ్యమైనది. అది జీవన్ముక్తుడైన మామూలు మనిషి అయినా ఎటువంటి మహాత్ముడైన శరీరం ఉన్నంత వరకు శరీర భావన తప్పదు, ఆహారం తీసుకోవలసిందే. అందుకని ఆహారం కొరకు అనేక మంది మహాత్ములు భిక్షాటన చేసుకున్నారు. అంటే ప్రజలను అడిగి ఇంత భిక్ష తెచ్చుకొని తిన్నారు. వాళ్ళకు కావలసిన కనీస వసతులు ఏదైనా కట్టుకోవటానికి, నివసించటానికి ప్రజల దగ్గర సహాయం తీసుకున్నారు. మహాత్ములు అయి ఉండొచ్చు, కానీ పడుకోవడానికి జాగా కావాలి, నిలబడటానికి, తిరగటానికి, ఉండటానికి జాగా కావాలి, బ్రతకటానికి అవసరమైనటువంటి కట్టుకోవటానికి బట్టలు కావాలి, కనీస వసతులైనటువంటి తిండి ఇవన్నీ కావాలి. వాటి కోసం ప్రజల మీద ఆధారపడ్డారు బ్రతికినంత కాలం. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే, ఇప్పుడున్న భిక్షకులు కూడా చాలా మంది ప్రపంచంలో భిక్షువులు ఉన్నారు. స్త్రీలు పురుషులు భిక్ష చేసుకొని బ్రతుకుతూ ఉంటారు. ఈ భిక్ష చేసుకునే వాళ్ళు చూడండి మీరు, అంటే వాళ్ళని మహాత్ములతో పోల్చకూడదు. వాళ్ళు మహాత్ములు కాదు, కానీ ఎవరూ లేని అనాథలు, లేదా కొంతమంది ఆరోగ్యపరంగా సంపాదించుకోలేరు. అలా అనేక రకాలుగా అనేక కారణాల చేత యాచక వృత్తిలోకి వస్తారు. వాళ్ళు కూడా భిక్ష అడుగుతూ ఉంటారు, డబ్బులు అడుగుతూ ఉంటారు. అలా ఇప్పటికీ కోటాను మంది ఉన్నారు ప్రపంచంలో. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, భిక్షగాళ్ళకైనా సామాన్యమైనటువంటి ఏమీ తెలియని భిక్షగాళ్ళకైనా అన్నీ తెలిసి జీవన్ముక్తులైనటువంటి మహాత్ములకైనా శారీరక ధర్మాలు ఒకటే. వాళ్ళు భిక్షగాళ్ళలా జీవించారు, వీళ్ళు సైమీ తెలియని వాళ్ళు భిక్షగాళ్ళు ఎప్పుడూ జీవిస్తున్నారు. అయితే ఇందులో తెలియటం అనేది మహాత్ములకు సంబంధించిన విషయం. వాళ్ళకి అర్థమైంది, వాళ్ళ సత్యాన్ని అర్థం చేసుకున్నారు, మేము అనంత ఆత్మస్వరూపులము అని. వీళ్ళకి అసలు ఏమీ తెలియదు, శరీరాన్ని బ్రతికించుకోవడం కోసం భిక్ష తీసుకుంటున్నారు, లేదా యాచక వృత్తిలోకి వచ్చారు, ఏదో అడుక్కుంటున్నారు. వీళ్ళకే కనీస అవసరాలే, అటు మహాత్ములకి కనీస అవసరాలే. అంటే దొరకనప్పుడు కనీస అవసరాలు, దొరుకుతున్నప్పుడు మనిషి ప్రయత్నించుకుంటున్నాడు. కుటుంబ జీవితంలోకి వచ్చారు సహజ మనుషులు, సామాన్యమైన వాళ్ళు అంటే వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. అందులో వాళ్ళు చదువుకున్న చదువులను బట్టి, వాళ్ళకున్న నైపుణ్యాన్ని బట్టి కూలీ పనితో మొదలు పెట్టుకొని అనేక రకాల వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఉన్నాయి. దాంట్లో వాళ్ళ కోరికలను బట్టి వాళ్ళ అవసరాలను వాళ్ళు పెంచుకుంటూ డబ్బు సంపాదించుకుంటూ అనేక రకాలుగా శరీరపరమైన ప్రాపంచిక విషయానుభవాలను పొందుతూ వెళుతూ ఉంటారు. సహజంగా ప్రపంచంలో ఉన్నది ఇదే. ఇందులో అనేక రకాల స్థితులు ఉన్నాయి. ఆ స్థితులన్నీ కేవలం డబ్బు మీద ఆధారపడినాయి. డబ్బు ఎంత ఎక్కువ ఉంటే అన్ని ఎక్కువ వస్తువులు అనుభవించవచ్చు, అన్ని ఎక్కువ విషయాలు అనుభవించవచ్చు. విషయ భోగాలకు ధనం ఉపయోగపడుతుంది. కానీ ఎక్కువ విషయ భోగాలు అక్కడ డబ్బు పెరిగిన కొద్దీ, అంతే తప్ప మారేదేం లేదు. శరీర పరిస్థితి అంతే. డబ్బు తక్కువ ఉంటే తక్కువ విషయ భోగాలు, భిక్షాటనకి వెళ్తే ఇంకా తక్కువ విషయ భోగాలు, కానీ అవి కూడా విషయ భోగాలే. ఆహారం కావాల్సిందే, నిద్రపోవలసిందే, నిద్రపోవడానికి ఒక ప్రదేశం కావాల్సిందే, ఏదో ఒకటి కట్టుకోవాల్సిందే, చలికి ఎండకి వానకి శరీరాన్ని రక్షించుకోవాల్సిందే. ఇవన్నీ అందరూ చేశారు, అందరూ ఇవన్నీ పాటించారు. అంటే శరీరం ఉన్నంత వరకు ఇది తప్పదు. మన శరీరం ఉన్నంత వరకు సాగే జీవితమే. శరీరం తర్వాత మహర్షులైనా మహాత్ములైనా శరీరం తర్వాత లేరుగా ఎవరు. ఇప్పుడు ఈ ప్రశ్న అడిగినటువంటి సోదరుడే కొన్ని పేర్లు చెప్పారు. రమణ మహర్షి, సాయిబాబా, షిరిడి సాయిబాబా వారు, రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, వెంకయ్య స్వామి, యోగి వేమన, బుద్ధుడు, ఇలా కొంతమంది పేర్లు చెప్పారు. వాళ్ళు ఉన్నారు ఇప్పుడు.
వాళ్ళందరికీ అసలు ఆ పేర్లు ఎలా వచ్చినాయి, వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేసాం, వీళ్ళందరూ మహాత్ములని ఎలా చెప్పాం? శరీరంతోనే. పైగా వాళ్ళు మహాత్ములని ఎలా తెలిసింది? శరీరపరమైన జీవితంలోనే, జీవించటంలోనే ఆ ఆయువు కాలం ఏదుందో అందులోనే, మనకున్న ఆయువు కాలం లాగానే వాళ్ళకి కూడా, వాళ్ళకేం ఎక్కువగా ఆయుర్దాయం ఇవ్వబడలేదు మహాత్ములు కదా అని. ఆ ఆయువులోనే, ఆ కాలంలోనే, ఆ జీవితంలోనే, ఆ శరీరంతోనే సాధారణమైనటువంటి మనుషుల వలె తప్పులు చేయకుండా ధర్మంగా, న్యాయముగా త్యాగపూరిత జీవితాన్ని గడిపారు, జ్ఞానపూరిత జీవితాన్ని గడిపారు. అంటే మంచిగా జీవించారు. తమ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏ 4 మంచి మాటలు చెప్పారు. అలా జీవించేటప్పుడు ఆ మంచిగా జీవించటం అనే విధానంలో ఒక్కొక్క మహాత్ముడు ఒక్కొక్కలా జీవించాడు. ఇప్పుడు రమణ భగవానులు ఒకలా జీవించారు. కావాలంటే వారికి సంబంధించిన జీవిత విశేషాలతో కూడినటువంటి గ్రంథాలు అనేకం ఉన్నాయి, చదువుకోవచ్చు. షిరిడి సాయిబాబా ఇంకోలా జీవించారు, వారికి సంబంధించినవి అనేక గ్రంథాలు ఉన్నాయి. రామకృష్ణ పరమహంస ఇంకోలా జీవించారు, వారికి వివాహం కూడా అయింది, భార్య కూడా ఉంది. అలాగే వివేకానంద స్వామి ఇంకోలా జీవించారు, రామకృష్ణ పరమహంస శిష్యులే, కానీ వారి జీవన విధానం మొత్తం ఇంకోలా ఉంది. ఆయన ఇతర దేశాలు కూడా తిరిగారు. అలా వెంకయ్య స్వామి గారు ఇంకోలా జీవించారు, యోగి వేమన గారు ఇంకోలా జీవించారు, బుద్ధ భగవానుడు ఇంకోలా జీవించారు. అసలు మహాత్ములు ఎవరో ఒకరు జీవించినట్టు ఒకరు జీవించలేదు, ఒకరు బోధించినట్టు ఒకరు బోధించలేదు. రూపురేఖలు ఎలా తేడా ఉన్నాయో, శరీర రూపురేఖలు ఎలా తేడా ఉన్నాయో, గొంతులు ఎలా తేడా ఉన్నాయో, అలాగే మహాత్ముల జీవితాలు కూడా తేడాగానే ఉన్నాయి. రమణ మహర్షి ఫోటో వేరుగా ఉంటుంది, సాయిబాబా ఫోటో వేరుగా ఉంటుంది, రామకృష్ణ పరమహంస ఫోటో వేరుగా ఉంటుంది, వివేకానంద స్వామి ఫోటో వేరుగా ఉంటుంది, వెంకయ్య స్వామి ఫోటో వేరుగా ఉంటుంది, యోగి వేమన ఫోటో వేరుగా ఉంటుంది, బుద్ధుడి ఫోటో వేరుగా ఉంటుంది. వీళ్ళ మార్గాలు కూడా అన్ని వేరువేరుగా ఉంటాయి, వీళ్ళ బోధలు కూడా వేరువేరుగా ఉంటాయి. అవన్నీ మీరు చదువుకుంటే గ్రంథాలు ఎన్నో ఉన్నాయి వీళ్ళ గురించి. ఇద్దరు ఒకేలా జీవించలా, ఒకేలా బోధ చేయలా. ఎందుకని దేశ కాల పరిస్థితులకు తగ్గట్టుగా వారి జీవన విధానం ఉంటుంది. అయితే అందరూ అల్టిమేట్ గా చెప్పింది ఏంటి అంటే మోక్షము అనేది ఒకటే. దాన్ని బుద్ధ భగవానుడు నిర్వాణము అన్నాడు. మళ్ళీ బుద్ధ భగవానుడు చేసిన బోధనలో కొన్నింటిని ఆయన ఒప్పుకోరు. అలా అనేక రకాలుగా ఉన్నాయి. ఇక్కడ విషయం ఏంటి? వేటిని ఒప్పుకుంటున్నారు, వేటిని ఒప్పుకోవటం లేదు కాదు విషయం. వీళ్ళందరినీ అసలు మహాత్ములుగా మనం గుర్తించింది వాళ్ళు జీవించిన జీవన విధానము శరీరంతోనే. వాళ్ళ శరీరపరంగానే గుర్తించాం, శరీరంతో వాళ్ళు జీవించిన జీవన విధానాన్ని గుర్తించాం. ఆ జీవన విధానంలో వారు ఎటువంటి తప్పులు చేయకపోవటం, ధర్మంగా ఉండటం, మంచిగా ఉండటం, ప్రజలకు మంచిని చెప్పటం, త్యాగపూరిత జీవితము. త్యాగం అనేది అదే. త్యాగం అంటే ఏంటి? ఇతరుల మేలు కోసం అవసరమైతే తమను తాము తగ్గించుకోవటం. అలా జీవించారు, త్యాగపూరిత జీవితం జీవించారు. అందరూ సుదీర్ఘకాలం జీవించి ఆ మరణం వచ్చినప్పుడు మరణించారు. శరీరాన్ని ఇప్పుడు వాళ్ళు త్యాగం చేసి, వాళ్ళేమి శరీరాన్ని వదిలేసి మరణాన్ని తెచ్చుకోలే. శరీరంతోనే ఇక్కడ జీవించి శరీరపరమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి వసతులను వాడుకొని, అంటే ఒక వాక్కు ఉంది, ఆ వాక్కుతో మంచి మాటలు చెప్పారు. శరీరంతో చేయొచ్చు, కదలొచ్చు, నడవచ్చు, తిరగొచ్చు, చూడొచ్చు. అలా తిరుగుతూ, ఇప్పుడు బుద్ధ భగవానుడు తిరుగుతూ ఎంతో మందికి మంచిని చెప్పే ప్రయత్నం చేశారు, నేర్పారు. అలా కదులుతూ తిరుగుతూ శరీరంతో మనం ఎలా జీవిస్తున్నామో అలాగే జీవించారు. బుద్ధ భగవానుడికి వివాహమైంది, భార్య ఉంది, కుమారుడు ఉన్నాడు. యవ్వన కాలం వరకు అసలు ఆయన ఇంట్లోనే ఉన్నారు, ఒక రాజకుమారుడు ఆయన. మొత్తం ఆయనకి సంసార జీవితం తెలుసు. ఆ తర్వాత ఆయన అసలు ఈ శరీరం ఏంటి, చావు పుట్టుకలు ఏంటి, ఈ ప్రపంచం ఏంటి, దీన్ని తెలుసుకుందామని బయలుదేరి వెళ్ళిపోయి ఆయన కొన్ని సంవత్సరాల పాటు తనను తాను పరిశీలించుకుని, అన్వేషించుకుని ఎంతో మంది గురువుల దగ్గరికి వెళ్ళారు. ముందు అప్పుడున్న గురువుల దగ్గరికి. ఆ గురువులు చెబుతున్న విధానాలన్నీ పాటించారు, ఆచరించారు. కానీ అక్కడ ఆయనకి ఏ విధమైనటువంటి అనుభవం కలగలేదు. ఓహో,
వీళ్ళందరూ పైకి చెబుతున్న వాళ్ళే తప్ప అనుభవ జ్ఞానం లేదు అనేటువంటి భావన చేసుకుని, అంటే అది పుస్తక జ్ఞానం కావచ్చు, లేదా ఒక మత జ్ఞానం కావచ్చు, ఒక మార్గ జ్ఞానం కావచ్చు, అలా ఏమీ లేకుండా కొన్నిటిని పట్టుకుని ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు వీళ్ళు ముందు ఉన్నారు. వాళ్ళకి ఏ అనుభవ జ్ఞానం ఉండదు. కానీ వాళ్ళు గురువులుగా, అన్ని అనుభవ జ్ఞానాలు ఉన్నవాళ్లుగా తమను తాము ప్రకటించుకొని, శిష్యుల్ని పోగేసుకొని, సంస్థలు విధానాలు పెట్టుకొని వాటిని నడుపుకుంటూ ఉంటారు. అదొక దేవుడికో, ఒక మతానికో, ఒక మార్గానికో సంబంధించినవి ఉంటాయి. వాళ్ళని నమ్మి బుద్ధుడు బుద్ధత్వాన్ని పొందకముందు ఇంటి నుంచి వచ్చేసిన తర్వాత ఇటువంటి గురువుల దగ్గర చేరాడు ఆయన. వాళ్ళు ఏమన్నా చెబుతారేమో నేర్చుకుందామని. కొంతకాలం అక్కడ ఉన్నారు, తెలుసుకున్నారు, సాధన చేశారు, వాళ్ళు చెప్పినవన్నీ పాటించారు. ఏమీ లేవు, అవి కేవలం ఆచార సాంప్రదాయాలు, ఏదో వాళ్ళకు తోచిన సాధనా విధానాలు. అందులో ఎక్కడా సత్యత అనుభవం కావట్లేదు. అందుకని అప్పుడు బుద్ధుడు ఆలోచించాడు, ఇక ఇది వీళ్ళ వలన అయ్యేది కాదు, వీళ్ళు కేవలం వాచా వేదాంతులు, పుస్తక జ్ఞానాన్ని బోధిస్తున్నారు, అసలు అనుభవ జ్ఞానం లేదు. వీళ్ళేదో కొన్ని మతాలకు సంబంధించిన విధానాలు పద్ధతులు పెట్టుకు వెళుతున్న వాళ్ళు. ఇది ఒక యాంత్రిక చర్యగా, అంటే ఒక వృత్తిగా పెట్టుకున్నారు, ఒక ప్రవృత్తిగా పెట్టుకున్నారు తప్ప అనుభవ జ్ఞానంగా మలుచుకున్న గురువులు కాదు వీళ్ళంతా. వీళ్ళకి అసలు అనుభవమే లేదు, పరంపరగా గురువులు అవుతూ వస్తున్నారంతే. దాన్ని పట్టుకొని అలా ప్రచారం చేసుకుంటున్నారు అనే ఉద్దేశాలతో ఆయనకి నేనే స్వయముగా తెలుసుకోవాలి, నన్ను నేను గమనించుకొని, నన్ను నేను పరిశీలించుకొని నేనే స్వయముగా తెలుసుకోవాలి అనుకున్నారు. ఎందుకని? అప్పటికే అనేక మంది చెప్పినా, అనేక మంది చెబుతున్నా అన్ని రకాలను ప్రయత్నించారు ఆయన. అందులో ఏం దొరక్కపోవటం వలన విసుగు చెందారు. నేనే స్వయముగా తెలుసుకోవాలని ఆయనే స్వయముగా తెలుసుకొని దానిని నిర్వాణము అంటారు పాళీ భాషలో, అదే మోక్షము. ఆయన తాను తెలుసుకున్న దాన్ని అనేక మందికి చెప్పారు. ఇదేం ఊరికి అయిపోయింది కాదు. ఇప్పుడు ఒక వ్యక్తికి వివాహం అయిపోయి భార్యతో సంసారం చేసి ఒక బిడ్డను కని, ఆ బిడ్డకు కూడా కొంత వయసు వచ్చేసింది. అటువంటి స్థితిలో ఒక యవ్వనస్తుడుగా బయటకు వచ్చారు. అప్పటి వరకు ఆయన మామూలుగానే ఉన్నారు. అలా అనేక మంది, ఇప్పుడు రమణ మహర్షికి 13-14 సంవత్సరాల వయసు వరకు ఆయన మామూలుగానే ఉన్నారు, ఇంట్లోనే ఉన్నారు. మామూలు పిల్లలు ఎలా పెరుగుతారో అలాగే పెరిగారు. అందరు పిల్లలు ఎలా ఉంటారో అలాగే ఉన్నారు. అల్లరి చేశారు, ఆడుకున్నారు, స్కూల్కి వెళ్ళారు, అన్నీ ఉన్నారు. ఆయనకి ఆ 13-14 ఏళ్ల వయసులో మోక్షానుభవం కలిగింది. అలాగే షిరిడి సాయిబాబా అని ఆయన 16 ఏళ్లకు 20 ఏళ్ల లోపు నిర్ధారించిన వయసు లేదు. సుమారుగా అటువంటి 16 నుంచి 20 ఏళ్ల యువకుడు వయసులో ఉన్నప్పుడు ఆయన షిరిడీకి వచ్చారు. ఆయన్ని చూశాము, ఆయన పుట్టుపూర్వత్రాలు ఎవరికి తెలియదు అనేటువంటి విధానంలో ఆయన చరిత్రలు వచ్చినాయి. అక్కడ వాళ్ళు చూసిన వాళ్ళు చెప్పారు సుమారుగా అంత వయసు ఉంటుంది ఆ కుర్రవాడికి అని. అలాగే రామకృష్ణ పరమహంస మొత్తం చరిత్ర ఉంది. ఆయన మొత్తం చరిత్ర ఉంది. ఆయనకి వివాహం అయింది, భార్య ఉంది. ఆయన కుటుంబ జీవితం గడుపుతూ అలా భార్యతో ఉంటూ తనను తాను దైవీ మార్గంలో ఉంచుకొని మొత్తం సృష్టి మొత్తాన్ని జగన్మాతగా దర్శించారు. తర్వాత అనంత ఆత్మ శక్తి స్వరూపంగా జగన్మాతనే ఆయన భావించుకుంటూ వెళ్ళారు. వారికి సంబంధించిన విశేషాలు ఉన్నాయి. అలాగే వివేకానంద స్వామి రామకృష్ణ పరమహంస వద్ద ఇన్స్పైర్ అయ్యి ఆయనకి చిన్ననాటి నుండి ఉన్నటువంటి ఆసక్తి, అసలు ఇదంతా ఏంటని ఆయన అవన్నీ తెలుసుకొని ప్రపంచం మొత్తం పర్యటించి మొత్తం రామకృష్ణ పరమహంస ఇతర మహాత్ముల దగ్గర తెలుసుకున్నటువంటి విషయాలను ప్రపంచవ్యాప్తంగా అందరికి అందించారు. అలా వెంకటేశ్వర స్వామి, అలాగే యోగి వేమన కొంతకాలమైన అసలు భోగ జీవితమే గడిపారు, సంపూర్ణమైన భోగిగా గడిపారు. అక్కడి నుంచి ఆయన యోగిగా మళ్ళీ టర్న్ తీసుకున్నారు. ఇదంతా ఏంటి, భోగాలు అనుభవించి 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 విసుగు చెంది ఇదంతా ఏంటని ఆలోచించి ఆయన తత్వాన్ని కనుక్కున్నారు. అలాగే గౌతమ బుద్ధుడు ఇందాకే చెప్పాను, ఆయన వివాహం చేసుకొని వచ్చారు. అలా అనేక మంది మహాత్ములు జీవితాన్ని గడిపారు, ఇక్కడ అనుభవించారు. అసలు వాళ్ళు మహాత్ములుగా గుర్తించింది శరీరపరమైన జీవితాలతో. ఆ విషయాలు మర్చిపోబాకండి. వాళ్ళు ఏమో ఆకాశం నుంచి స్ట్రైట్గా కిందకు వచ్చేలేదు. ప్లస్ వాళ్ళు జీవితకాలం ఇక్కడే గడిపారు. రమణ భగవానులు సుమారు 80 ఏళ్ళు గడిపారు, సాయిబాబాకు 80 ఏళ్ళు గడిపారు, రామకృష్ణ పరమహంస అలాగే గడిపారు. అంటే సుమారుగా చెబుతున్నా.
వివేకానందుడు అనే ఆయనే అతి తక్కువ వయసులో కాలం చేశారు. 39 సంవత్సరాలు ఎంతో, 40 సంవత్సరాల లోపు. వెంకటస్వామి సుదీర్ఘ జీవితం గడిపారు, యోగవేమన సుదీర్ఘ జీవితం గడిపారు, బుద్ధుడు సుదీర్ఘ జీవితం గడిపారు. అంటే మానవ మాతృలు బతికేటువంటి జీవితం అంతా బతికారు. ఇక్కడ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మహాత్ముల చరిత్రలు ఎవరన్నా రాసినా, వాళ్ళ బోధలు ఎవరన్నా రాసినా, అవి మనకు అందినా, ఎవరైనా ఉపన్యాసాలు చెప్పినా, గ్రంథ రూపంలో చదివినా, మనకి వాళ్ళు చెబుతున్న విషయం ఏంటి అంటే వాళ్ళలో ఉన్న మంచితనము, గొప్పతనము, వాళ్ళ దగ్గర గ్రహించడానికి అవసరమైనటువంటి విషయాలను క్లుప్తంగా చెబుతారు తప్ప రోజువారీ శరీరపరమైన జీవితాన్ని, రోజువారీ మనోపరమైన జీవితాన్ని రాయరు. రాయటం కుదరదు, ఎందుకంటే ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది. రాయబడేవన్నీ కూడా ఏంటి, వారిని గమనించిన వాళ్ళు లేదా వారి బోధలు విన్నవాళ్ళు. బోధలు వేరు. ఇప్పుడు నేను మాట్లాడుతాను, ఎన్నో విషయాలు మాట్లాడతాను, మీరు మాట్లాడతారు. కానీ మన శరీరపరమైన జీవితంలో అందరం శరీర అవసరాలు తీర్చుకుంటూనే ఉండాలి. అందులో ఎక్కువ తక్కువ అనేది అంతే తేడా. ఇక్కడ అసలు ఎవరైనా గుర్తించబడ్డారంటే అది శరీరం ఉంటేనే. మీరు దైవావతారులుగా తీసుకున్న ఓ కృష్ణుడు, ఒక రాముడు, ఓ యేసుక్రీస్తు, ఏ మతాల్లో అయినా దైవావతారులుగా తీసుకున్న వాళ్ళను కూడా గుర్తింపు శరీరంతో వచ్చిందే. శరీరంతో వాళ్ళు జీవించిన జీవన విధానంతో వచ్చిందే. శరీరంతో జీవించకుండా, శరీరపరమైన జీవితం గడపకుండా అసలు ఎవరిని మనం గుర్తించడమే కుదరదు. మహాత్ములన్నా మామూలు వాళ్ళన్నా వాళ్ళంతా మనుషులే. బేసిక్గా అందరూ మనుషులే, శరీరం ఉన్నవాళ్ళు. ఇప్పుడు శరీరం ఉన్నవాళ్ళు ఎలా జీవించాలి అంటే, మనం మాట్లాడుకుంటున్న ముందే చెప్పాను, నేను మాట్లాడేది సామాన్యమైనటువంటి వాళ్ళకే. అసలు మహాత్ములకి చెప్పాల్సిన అవసరమే ఉంది. ఎవరు చెప్పాలి, వాళ్ళే చెబుతారు అందరికి. అలాగే తెలిసిన వాళ్ళకి చెప్పాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు మోక్షం గురించి తెలుసు, ఆల్రెడీ సాధన చేసుకుంటూ మోక్ష మార్గ ప్రయాణం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఎవరు చెప్పక్కర్లేదు, వాళ్ళకి తెలుసు. ఆ ప్రయాణంలో, ఆ సాధనంలో ఆల్రెడీ ఉన్నారు వాళ్ళు. అటువంటి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఎవరికి చెప్పాలి అంటే, చెప్పాలన్నది ఉద్దేశం కాదు, చెప్పాలన్నది నాబోటోడికి. నాకు తెలియదు, నేను తెలుసుకుంటున్నా, నాకు మహాత్ములు చెబుతున్నారు, అనేక గ్రంథాలు రాశారు. చెబుతున్నారంటే నా దగ్గరికి వచ్చి చెబుతున్నారని కాదు, అనేక గ్రంథాలు రాశారు చెప్పటానికి వాళ్ళు. నేను వాటి నుంచి తెలుసుకుంటున్నా. అనేక మంది ఉపన్యాసాలు చెబుతున్నారు, నేను వాటిని వింటున్నా. ఆ వింటున్న వాటిని నేను మననం చేసుకుంటూ ప్రస్తుతం నా జీవితానికంటే నేనున్నటువంటి ప్రదేశంలో, నేనున్నటువంటి నా కుటుంబంలో, నాకున్నటువంటి నా కుటుంబక పరిస్థితుల్లో, నాకున్నటువంటి శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, కుటుంబక పరిస్థితులలో నన్ను నేను ఎలా నడుపుకోవాలి అనేది అనేక మంది మహాత్ములు చెప్పిన అంశాలను తీసుకుని పరిశీలించుకుని నన్ను నేను నడుపుకునే ప్రయత్నం చేసుకుంటున్నాను. ఆ ప్రయత్నాన్ని మీతో పంచుకుంటున్నాను అంతే. కానీ ఇక్కడ గమనిక ఏంటి అంటే, ఎవరైనా మీరు దేవుళ్ళు, దేవతలను పిలిచినా, మీరు మహాత్ములు, గురువులు, మాతాజీలను పిలిచినా, మీరు సామాన్యులు, మామూలు మనుషులను పిలిచినా, లేదు దొంగలు, పరమ దుర్మార్గులు, నీచులు అని పిలిచిన అందరూ మనుషులే. వాళ్ళ మానవ ప్రవృత్తిలో శరీరం ధరించి వాళ్ళు జీవించిన జీవన విధానాలను బట్టి వాళ్ళకి ఆ టైటిల్స్, అంటే ఆ పేర్లు మనం ఇచ్చాం. ఇప్పుడు దొంగలు అన్నాం అనుకోండి, వాళ్ళు అలా జీవించారు. రాక్షసులు అన్నాం అనుకోండి, వాళ్ళు అంత క్రూరంగా అలా జీవించారు. నీచులు అన్నాం అనుకోండి, వాళ్ళు అలా జీవించారు. ఆ నీచత్వాన్ని వాళ్ళు వాళ్ళ జీవితంలో ప్రకటించారు. అలాగే మహాత్ములు, అలాగే దేవుళ్ళు, అలాగే దేవతలు, ఇవన్నీ కూడా వాళ్ళ స్థాయి. కానీ శరీరపరమైనటువంటి జీవితం ఇక్కడ జీవించిన వాళ్ళనే మనం గుర్తించాం. వాళ్ళందరికీ జీవించి వెళ్ళారు. ఎలా? శరీరముతోనే. అసలు జీవించటం అంటే శరీరంతోనే. అప్పుడు ఎలా జీవించాలి అదే మనం మాట్లాడుకుంటుంది. ఎందుకని మనం అలా జీవించాలి కనుక. అలా జీవించాలంటే అసలు బేసిక్ పాయింట్స్ ఏంటి, మనకున్న అవసరాలు ఏంటి, మనకున్న కనీస అవసరాలు ఏంటి, ఈ ప్రపంచంలో బతకాలంటే మన అవసరాలు తీర్చుకుంటూ ఎలా సాగాలి, మన కుటుంబ జీవితం ఏంటి, నేను, నాది, నావి, నా వాళ్ళు అనేటువంటి ఏర్పాటు ఒకటి మనకు ఉంది కదా. ఆ ఏర్పాటులో ఈ కుటుంబ జీవితంలో, ఈ గృహస్థు జీవితంలో మనం ఎలా సాగాలి, దీనిని మనం కాదు ఇప్పుడు ఏర్పాటు చేసింది, మహాత్ములే ఏర్పాటు చేశారు ఈ కుటుంబ జీవితాన్ని. ఒకప్పుడు కుటుంబ జీవితం లేదు అసలు. ఈ కుటుంబ జీవితాన్ని ఏర్పాటు చేసింది కూడా మహాత్ములే.
మహాత్ముల బాటలోనే మనందరం సాగుతున్నాం. ఇప్పుడు మన జీవన విధానాలు అలాగే వచ్చినాయి. అవే మతాలు మార్గాలు. మతాలలో ఆచార సాంప్రదాయాలన్నీ కూడా ఆ మతానికి సంబంధించిన మహాత్ములు పెట్టినాయి. మీరు ఎలా బతకండి, ఇలా ఈ ఆచార సాంప్రదాయాలు పాటించుకోండి, పద్ధతులు పాటించుకోండి, రోజు ఈ దైవ ప్రార్థనలు చేసుకోండి, కుదిరిన వాళ్ళు సాధనలు చేసుకోండి అని మనిషిని ఒక విధానంలో నడపడానికి చేసిన ప్రయత్నం మతం. అది మహాత్ములు చేసిన వ్యవస్థ. మన మొత్తం ఏదైనా శరీరంతో జీవించటంతోనే ఉంటుంది. ఈ విషయం మర్చిపోకూడదు. ఆ శరీరంతో జీవించటం అనే ప్రాసెస్ని ఏర్పాటు చేసింది మహాత్ములే. అది మర్చిపోకూడదు. అంటే ఇప్పుడున్నటువంటి మనం పాటిస్తున్న విధానాలు కానీ, ఆచారాలు కానీ, సాంప్రదాయాలు కానీ, దేవుళ్ళు కానీ, దేవతలు కానీ, మతాలు కానీ, మార్గాలు కానీ ఏవైనా ఇవన్నీ కూడా పూర్వపు మహాత్ముల నుంచి మనకు లభించినవి. మనం తెలుసుకుంటుంది ఏదైనా దైవీపరమైనటువంటి ఏదైనా ఏ విషయమైనా పూర్వపు మహాత్ముల నుంచి వచ్చిందే. ఎవరికి వాళ్ళు వాళ్ళ విధానాలు పాటించుకుంటున్నారు. అవన్నీ మహాత్ములు ఏర్పరిచినవే. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం తెలుసుకున్నది కొత్తగా కనుగొన్నదేం కాదు, ఆల్రెడీ చెప్పబడింది. అది ఏదైనా సరే, ఏ విధానమైనా సరే, ఏ సాధనైనా సరే, ఏ మతమైనా సరే, ఏ మార్గమైనా సరే, మళ్ళీ దాన్ని మనం ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ మనం దాని మీద ట్రయల్స్ చేసి మనం దాన్ని పాటించి అనుభవించి అది తెలుసుకొని అది సత్యమని నిరూపిస్తూ ఉంటారు కొంతమంది. మళ్ళీ వాళ్ళు మహాత్ములు అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ తరంలో వీళ్ళు మళ్ళీ ముందు తరాలకి ఆ మార్గాలను అందిస్తూ ఉంటారు. ఇది జరుగుతున్న ప్రాసెస్. ఇది ఇప్పుడుది కాదు, వేల లక్షల కోట్ల సంవత్సరాలు. తెలియదు మనకి. అది వేల లక్షల కోట్లో కూడా తెలియదు. మానవ జాతి నుంచి మానవ జాతికి అందించబడుతుందంటే అలా దాన్ని మళ్ళీ అనుభవపూర్వకంగా ఇప్పటి తరంలో ఎవరైతే అవన్నీ మళ్ళీ సాధనలు చేసి ఆ విషయాన్ని గ్రహించుకుని వాటిని అనుభవం పొంది, మేము పొందాం ఈ అనుభవం, ఇటువంటి స్థితి ఒకటి ఉన్నది, ఒక మోక్షం ఉన్నది, ఒక జీవన్ముక్త దశ ఉన్నది, ఒక ఆత్మశక్తి ఉన్నది, ఒక ప్రాణశక్తి ఉన్నది, ఇవన్నీ సత్యమేను అనేటువంటి విషయాలను నిర్ధారిస్తూ ఉంటారు. అయితే ఇది నిర్ధారించడానికి భౌతిక విషయాలలాగా ల్యాబొరేటరీలోకి వెళ్ళి పరీక్షలు చేసి పదార్థాలని లేదా మందుల్ని లేదా అనేక విషయాలని కనుక్కున్నట్టు కాదు. ఇది ఇక్కడ ల్యాబొరేటరీ మన శరీరమే. మనమే ఆచరించాలి, మనమే పాటించాలి, మనమే అనుసరించాలి, మనమే ఆరాధించాలి, అర్చించాలి, మనమే అన్ని చెయ్యాలి, మనమే సాధన చేయాలి, మనమే అనుభవం పొందాలి. మళ్ళీ ఆ అనుభవం పొందిన విషయాన్ని మనం గ్రహించి మనమే చెప్పాలి. అలా చెప్పిన వాళ్ళు మహాత్ములయ్యారు, చెప్పకుండా కూడా ఉండి అనేక మంది ఉండి ఉండవచ్చు. కానీ అనుభవం మనకే అవ్వాలి. అలా ఇప్పుడు అనుభవం చెంది చెప్పేవాళ్ళు రాబోయే తరాలకు మహాత్ములని పిలువబడుతూ ఉంటారు, గురువులని పిలువబడుతూ ఉంటారు, అనేక పేర్లతో పిలువబడుతూ ఉంటారు. ఇక్కడ గ్రహించవలసిన సామాన్య విషయం ఏంటంటే అందరూ మనుషులే. మహాత్ములైన వాళ్ళు అవకముందు మనుషులే. బుద్ధుడు నిర్వాణం పొందకముందు సామాన్య మనిషే. రమణ భగవానులు 13 ఏళ్లకు ముందు సామాన్య పిల్లవాడే. ఇలా అందరూ మనుషులే. మరి మహాత్ములుగా ఎందుకు అయ్యారు, మహర్షులుగా ఎందుకు అయ్యారంటే మనం పిలుచుకుంటున్నాం గౌరవభావంతో. ఒక ఆయన బాగా చదువుకున్నాడు, ఐఏఎస్ ఐపీఎస్ చేశాడు, జిల్లా కలెక్టర్ అయ్యాడు, కలెక్టర్ అని పిలుస్తున్నాం. ఒక ఆయన ముఖ్యమంత్రి అంటున్నాం, ఒక ఆయన ప్రధానమంత్రి అంటున్నాం, ఒక ఆయన కమిషనర్ అంటున్నాం. అలా రకరకాల పోస్టులు. అదేంటి ఆ పోస్టుకి అర్హత వాళ్ళ చదువు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఒకటి ఉంది. అక్కడ దాకా వాళ్ళు వెళ్ళగలగాలి. ఆ వెళ్ళగలగటం అనేది ప్రయత్నము. అలా ఆధ్యాత్మికతలో ఎవరి ప్రయత్నాలు చేసి వాళ్ళు వాళ్ళ స్వీయ అనుభవాన్ని పొందినప్పుడు అది వాళ్ళ అర్హతగా మహాత్ములు, మహనీయులు, గురువులు అని పిలుస్తున్నాం. ఈ గురువులు అనే కేటగిరీ ఏంటి అంటే అనుభవాన్ని ఇతరులకు చెప్పేవాళ్ళు. చెప్పే ప్రయత్నం చేస్తారు కొంతమంది సైలెంట్ కూర్చుంటారు. అలా మనకు వెలుగులోకి వచ్చినటువంటి మహాత్ములందరూ, గురువులందరూ ఏ పేర్లతో పిలువబడిన ఋషులని, మునులని, యోగులని, మహర్షులని, మహాత్ములని ఎన్ని రకాల పేర్లు పెట్టుకొని ఎన్ని రకాల పేర్లతో పిలువబడినా వీళ్ళందరూ కూడా మనం గమనించవలసిన విషయం ఏంటంటే మనుషులే, మనుషులే, మనుషులే. అందరూ మనుషులే. మనుషులే మహాత్ములయ్యారు, మనుషులే దొంగలు అవుతున్నారు, మనుషులే కూనికోరులు అవుతున్నారు, మనుషులే రాక్షసులు అవుతున్నారు, మనుషులే దుర్మార్గులు అవుతున్నారు, మనుషులే సామాన్యంగా మంచి వాళ్ళలాగా బ్రతికి చనిపోతున్నారు, మనుషులే గృహస్థులు అవుతున్నారు, మనుషులే
దేవుళ్ళు దేవతలు మహాత్ములుగా కీర్తించబడుతున్నారు. దీనికి కారణం జీవన విధానము. ఆయు ప్రమాణం ఒకటే అందరికీ. ఆ జీవన విధానం నువ్వు జీవిస్తే అలా ఉంటావు. అందుకని జీవన విధానం ముఖ్యం. ఇక్కడ అందరూ మనిషే, ఎవరు ఆకాశం నుంచి ఊడిపడినోళ్ళు లేరు. ఇక్కడ మీరు మహాత్ములుగా చరిత్రలు చదువుకుంటే ఏముంటుంది, ఒక మహాత్ముడి చరిత్రలో 250 పేజీలు, 300 పేజీలు, లేదా 400 పేజీలు, 500 పేజీలు రాస్తారు. అంతేనా? ఎన్ని మనోభావాలు మనకు పుడతాయి అసలు ఒక రోజులో. మనం ఉదయం మెలకు వచ్చిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు మన లోపల ఉత్పత్తి అయ్యేటువంటి ఆలోచనలను మహాత్ములు, మామూలుగా ఈ సైంటిస్టులు వీళ్ళు పరిశీలించిన వాళ్ళు చెప్పారు. 60,000 నుంచి 1,20,000 వరకు సగటున మనిషికి ఆలోచనలు వస్తాయి అని. అంటే సహజంగా వచ్చేస్తుంటాయి. అంటే ఎందుకంటే అవసరం, శరీరం నడకకే. అన్నింటినీ గుర్తించాలి, మన పనులన్నీ చేసుకోవాలి, శరీరపరంగా జీవించాలి. ఇదేంటి, మెలకువ నుంచి రాత్రి నిద్రపోయే వరకు. అంటే జస్ట్ 16 గంటల, మిగిలిన 8 గంటల నిద్రే. 16 గంటల్లో మనకి యావరేజ్న రోజుకి అంటే ఒక గంటకు 10,000 ఆలోచనలు, లేదా ఒక 8,000-7,000 ఆలోచనలు వస్తున్నాయి ఒక గంటకి. అంటే 60,000 నుంచి 1,20,000 వరకు. ఇంకా మీరు లెక్కేసుకోండి దాన్ని. ఇది ఎందుకు ఈ ఆలోచనల పరంపర అంటే జీవించడానికి అవసరం. ఆలోచనలు ఆగిపోతే కుదరదు. ఏమండి, మనసు ఆపలేకపోతున్నానండి, ఆలోచనలు ఆపలేకపోతున్నానండి, నాకు ధ్యానం కుదరట్లేదండి, తపస్సు కుదరట్లేదండి, సాధన కుదరట్లేదండి అని చెబుతూ ఉంటారు. అసలు ఆపలేకపోవటం కాదు, ఆగదు. ఆగితే కోమాలోకి పోతాం. ఆలోచనలు ఆగిపోయినంటే కోమాలో ఉన్నోడికి ఆగిపోతాయి, లేదా గాఢ నిద్రలో ఉన్నోడికి ఆగిపోతాయి. రోజు నిద్రపోతున్నాగా ఆగిపోతున్నాగా ఆపలేకపోతున్నాను అనేటువంటి సమస్య ఎందుకు అసలు? ఇప్పుడు ఆగకూడదు, మెలకువలో ఆగకూడదు. ఆగకూడదు కనుకనే అది మెలకువ. మెలకువ యొక్క లక్షణం అది. నిద్ర యొక్క లక్షణం ఆగిపోవడం, దానందరూ అదే ఆగిపోద్ది. కాబట్టి నేను సాధనలు ఆపలేకపోతున్నాను, నన్ను నేను మార్చుకోలేకపోతున్నానంటే అవి మనం అలవాటు చేసుకున్న అలవాట్లు అంతే. ఎవరైనా చెడు మంచి ఇవన్నీ కూడా వాళ్ళు చేసుకున్న అలవాట్లు. ఇప్పుడు దైవత్వ స్థాయి దాకా వెళ్ళారంటే వాళ్ళు అటువంటి అలవాట్లు, మంచి అలవాట్లు చేసుకున్నారు. త్యాగైనేకే అమృతత్వ మానసు, త్యాగము చేత మాత్రమే అమృతత్వ మానసు. అంటే అమృతత్వం అంటే మృతత్వము లేనటువంటి, చావు లేనటువంటి మానసిక స్థితి అర్థమవుతుంది అని చెప్పారు. అటువంటి భావం కలుగుతుంది. మనసు అంటే ఏంటి? భావ సమ్మేళనం. మొత్తం మనసంతా భావాలే ఉన్నాయి. ఆ భావాలు అర్థమవుతాయి. ఆ భావస్థితికి, అమృతత్వ స్థితికి నీ మనసు చేరుకోగలుగుతుంది, ఆ భావాలను అనుభవించగలుగుతుంది. కానీ ఆ స్థితికి శరీరం చేరలేదు. శరీరం ఎప్పుడు నార్మల్ ఎవరికైనా. అందుకే మహాత్ములందరూ శారీరక బాధలు పడ్డారు. శరీరానికి అవసరమైన అన్ని వాళ్ళు చేసుకున్నారు. మళ్ళాగా ఇప్పుడు భార్యాపిల్లలను పెళ్లిళ్ళు చేసుకొని తప్పులు చేయకుండా, మామూలుగా ఎటువంటి పొరపాట్లు చేయకుండా చాలా మంది బతుకుతూ ఉంటారు. వివాహాలు ఉంటాయి, కుటుంబాలు ఉంటాయి. అలాగే కొంతమంది అసలు మహాత్ములు వివాహాలు చేసుకోలేదు, కొంతమంది చేసుకొని గడిపారు. ఋషులు, మునులు, యోగులు వ్యవస్థ, అసలు ఈ కుటుంబ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది? ఒకప్పుడు ఆటవిక జీవితం మంది అడవిలో, జంతువులతో పాటు మనం కూడా ఉన్నాం. అయితే మనిషికి ఒక మేధాశక్తి ఉంది, జంతువులకు లేనటువంటిది. కొంచెం జ్ఞానం ఉంది. అక్కడి నుంచి ఇంకా ఈ జంతుపరమైన జీవితంలో అంటే మనిషి మానవ జీవితంలో కష్టాలు వస్తున్నాయి. ఏంటి కష్టాలు? స్త్రీలు పురుషులు విడివిడిగా ఉన్నారు, ఆకర్షణ ఉంది. ఆకర్షణకి స్త్రీ పురుషులు కలుస్తున్నారు, కలవక తప్పదు. ఆకర్షణ పెట్టబడింది, కలుస్తారు. అలా కలిసినప్పుడు స్త్రీకి పిల్లలు పుడుతున్నారు. అది సృష్టి ఏర్పాటు చేసినటువంటి విధానం. మానవ జాతి అంతరించకుండా సృష్టి ఎప్పుడు ముందుకెళ్ళి ప్లానింగ్ చేసుకుంది, సృష్టిలో ఉన్న అన్నిటితో. ఇప్పుడు పిల్లలు పుట్టినప్పుడు ఎవరు చూడాలి ఆ పిల్లల్ని అన్నప్పుడు స్త్రీ గర్భం ధరించినప్పుడు నిస్సహాయురాలు అవుతుంది, ప్రసవం జరిగిన కొంతకాలం నిస్సహాయురాలు అవుతుంది. పురుషులు ఎవరికాళ్ళు వచ్చి స్త్రీతో గడిపెళ్ళిపోతున్నారు. ఏ పురుషుడు ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళతో గడిపేసుకుంటున్నారు. ఎంతమందితో గడిపేసుకుంటున్నారు. జంతువులు అలాగే ఉంటాయి ఇప్పుడు. అయితే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. పిల్లలు అనేక మంది ఆదరణ లేక చనిపోతున్నారు, లేదా తల్లులదే బాధ్యత అవుతుంది. అటువంటి స్థితిలో మళ్ళీ తల్లికే రక్షణ లేదు. గర్భధారణప్పుడు ఆవిడని చూసేవాళ్ళు కావాలి, ప్రసవప్పుడు ఆవిడని చూసేవాళ్ళు కావాలి.
కాబట్టి మనిషిలో ఉన్న జ్ఞానం చేత అయ్యో ఇంత దారుణంగా మనం వదిలేయకూడదు స్త్రీలని, మనమే కదా వాళ్ళతో సుఖపడుతుంది అనేటువంటి ఒక వ్యవస్థని స్త్రీ పురుషులు ఇరువురు కలిసి ఏర్పాటు చేసుకున్నారు. అదే కుటుంబ వ్యవస్థ. బాధ్యతాయుతంగా ఉందామని. ఇది జ్ఞానం. అంటే ఔన్నత్యం వైపు సాగాం. ఆటవిక ప్రవృత్తి నుండి మానవుడిగా ఎదిగాం. ఇప్పుడు మన మానవ లోకం. ఆటవిక ప్రవృత్తి అంటే ఏంటి? అసలు జంతువులే మొత్తం. మనం అలాగే ఉన్నాం. జంతువులు దేంతో పడితే దాంతో, ఇప్పుడు ఆకలి వేసినప్పుడు ఏది దొరికితే పట్టుకు తినేస్తాయి, పక్కన వాళ్ళతో కూడా లాక్కొని తినేస్తాయి. సేమ్ అలాగే బతికాం మనం. ఒకప్పుడు నరమాంస భక్షకులు కూడా ఉండేవాళ్ళు అన్నారు. అంటే మనుషులు చంపేసి కాల్చుకు తినేసేవాళ్ళు, పెక్కు తినేసేవాళ్ళు, వండుకు తినేసేవాళ్ళు. ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ మాంసాహారం, చేపలు, మేకలు, కోళ్ళు ఇవన్నీ తింటున్నట్టు మనుషుల్ని కూడా తినేవాళ్ళు అంట ఒకప్పుడు. ఆ ఆటవిక ప్రవృత్తి నుంచి మనం బయటకు వచ్చాం, జ్ఞానాన్ని పెంచుకున్నాం. అలా కనపడిందల్లా చంపేసి తినేయకూడదు, మనిషి అసలు చంపకూడదు. మనకిక్కడ మనిషి తిని బతకగలిగినటువంటి న్యాచురల్ శాకాహారము సృష్టిలో చాలా ఉంది. పళ్ళు ఉన్నాయి, ఫలాలు ఉన్నాయి, కాయగూరలు ఉన్నాయి, ఆహార ధాన్యాలు ఉన్నాయి. వీటన్నింటినీ మనం సమకూర్చుకొని హింస లేని జీవితం గడపొచ్చు, ఒకళ్ళనొకళ్ళు బాధించుకోకుండా గడపొచ్చు అని అసలు అడుగు నుంచి బయటికి రావడం ఒక పెద్ద అభ్యున్నతి. ఆటవిక ప్రవృత్తి నుంచి, జంతు ప్రవృత్తి నుంచి అడుగు నుంచి బయటకు వచ్చి మానవ లోకం నిర్మించుకున్నాం. ఇదన్నా మనం నిర్మించుకున్నదే. చక్కగా చెట్లు నరికేసి ఇల్లు కట్టుకొని, అంటే చెట్లు ఉండేమైంది, జంతువులు అడవి అంటే జంతువులు వచ్చేస్తాయి. అందుకని మానవ లోకం నిర్మించుకున్నాం. అందులో మనకు అనువైన జంతువులతో మనం స్నేహం చేసుకుంటున్నాం, జంతువులను కూడా వాడుకుంటున్నాం. అలా మనిషి పీక్కు తింటాం అనే నరమాంస భక్షణ నుంచి బయటకు వచ్చాం, ఆటవిక ప్రవృత్తి నుంచి. ఆ తర్వాత కుటుంబ వ్యవస్థ ఏర్పరచుకున్నాం, ఆటవిక ప్రవృత్తులు. అది మనం ఏర్పరచుకుందే. మానవ జాతిగా మొత్తం అందరూ మంచోళ్లే. ఎందుకని ఇలా ఉండకూడదు, దీనివల్ల నష్టపోతున్నాం కాబట్టి ఒక బాధ్యతాయుతమైన జీవితం జీవిద్దామని ధార్మిక వ్యవస్థను పెట్టుకున్నాం, మానవ ధర్మాలు పెట్టుకున్నాం. మానవ ధర్మాలన్నీ కుటుంబ వ్యవస్థతో మొదలైనవి. ఒక స్త్రీ ఒక పురుషుడితోనే ఉండాలి, ఒక పురుషుడు ఒక స్త్రీతోనే ఉండాలి. నీ కోరికలు కలుగుతా ఉంటాయి. జంతువులతో ఉన్నప్పుడు జంతువుల్లానే ఉన్నాం మనం. ఒక స్త్రీ ఒక పురుషుడితో ఉండాలని లెక్కేం లేదు, ఎవరెవరితోనే కలవచ్చు. కానీ అక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనలో జ్ఞానం పనిచేసింది. జంతువులకి ఇప్పుడు కూడా జ్ఞానం లేదు, అవి అలాగే బ్రతుకుతున్నాయి. మీరు జంతువులు చుట్టూ ఉన్నాయి చూడండి, అవి అలాగే బతుకుతున్నాయి. కానీ మనం ఒక అభ్యుదయం వైపు ఆల్రెడీ వచ్చేసాం. మనిషి చాలా డెవలప్ అయిపోయాడు. మనిషి మోక్షానికి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. జంతువుల నుంచి బయటకు వచ్చి మానవ లోకం నిర్మించుకున్నప్పుడే సగం దాటేశాడు మనిషి. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. జంతువులలో నరుడు అనేటువంటి జంతువుగా జన్మించటం అసాధ్యం అన్నారు. ఎందుకంటే నరుడు కూడా జంతువే. జంతువునాం నరజన్మ, జంతువులలో నరుడనే జంతువు. కానీ నరుడనే జంతువుకి జ్ఞానశక్తి ఉంది, దాన్ని కరెక్ట్గా వాడుకుంటే నరుడు మానవుడయ్యాడు, మానవత్వాన్ని పెంచుకున్నాడు. జంతు ప్రవృత్తి నుంచి పక్కకు వచ్చేసి మానవ జాతిని ఇంకోటి తయారు చేసుకున్నాడు. లేకపోతే జంతు జాతులు కలిసి ఉండిపోయాడు. ఇదంతా మోక్షం వైపు సాగుతున్న ప్రయాణంలో మనిషి యొక్క అభ్యుదయం. మనిషి ఆటవిక ప్రవృత్తి నుంచి, రాతి యుగం నుంచి డెవలప్ అవుతూ ఇన్ని నియమాలు పెట్టుకుంటూ, నీతులు పెట్టుకుంటూ, ధర్మాలు పెట్టుకుంటూ, అనేక ధర్మశాస్త్రాలు రచించుకుంటూ, అలాగే చట్టము, న్యాయము, ధర్మం అనేటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేసుకుంటూ, అటు పోలీస్ వ్యవస్థ, ఇటు మిలిటరీ వ్యవస్థ, ఇటు కోర్టులు, అనేక రకాల నిఘా విభాగాలు, ఇవన్నీ మనిషే ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకని? మనిషి తప్పు చేయకూడదని. అంటే ధర్మపరులైనటువంటి వాళ్ళు ఏర్పాటు చేసిన వ్యవస్థలు ఇవి. అంటే మానవ వ్యవస్థనే మొత్తంగా జంతు ప్రవృత్తి నుంచి మానవ జాతికి మార్చేశారు. లేకపోతే మానవ జాతి జంతు జాతులు కలిసిపోయి ఉంది. జంతువునాం నరజన్మ దుర్లభం. జంతువులలో మనిషి కూడా జంతువే. కానీ మానవ లోకాన్ని తయారు చేసుకొని జంతువుల నుంచి విడిపోయి మనిషి అభ్యుదయం వైపు ప్రయాణించి ధార్మిక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ధర్మము అనేటువంటి
చట్రములో నడవటానికి తనను తానే అనేక విధాలుగా చట్రములో బంధించుకున్నాడు. అదే పోలీస్ వ్యవస్థ, మిలిటరీ వ్యవస్థ, నిఘా విభాగాలు, కోర్టులు, జడ్జిలు, తీర్పులు, ఇవన్నీ అనేక రకాల నిఘా విభాగాలు ఉన్నాయి. అలాగే చట్టం మొత్తం చట్టాల విధానాలు ఉన్నాయి, కుటుంబ జీవితానికి సంబంధించినవి ఉన్నాయి. అన్ని రకాలుగాను మనిషి తన చుట్టూ ఒక ధర్మ చట్రాన్ని తానే తయారు చేసుకున్నాడు, అందులోనే జీవించాలని. ఇదంతా కూడా జ్ఞానంలో కలిగిన అభ్యుదయం. ఇదంతా మోక్షం వైపు వెళ్తుంది. అంటే మనిషి జంతువు నుంచి విడిపోయి మనిషిగా రావటమే అసలు మోక్షం వైపు ప్రయాణం. తనలో ఆటవిక ప్రవృత్తిని, జంతు ప్రవృత్తిని నశింపజేసుకుంటున్నాడు. అలా నశింపజేసుకుంటూ మనిషిగా ఎదుగుతున్నాడు, మానవత్వంతో ఎదుగుతున్నాడు. ఆ ఎదుగుదలలో హయ్యెస్ట్ గా ఎదిగిన వాళ్ళు దేవుళ్ళు, దేవతలు. అంటే ఏంటి హయ్యెస్ట్ గా ఎదగడం అంటే? ఇవ్వటమే తప్ప తీసుకోవడం అనే ప్రసక్తే లేదు. అంటే తీసుకోరా కదా, తీసుకోకుండా ఎలా ఇవ్వగలరు? కానీ తీసుకోవటం పట్ల ఆసక్తి తక్కువ, ఇవ్వటం పట్ల ఆసక్తి ఎక్కువ. అంటే ఇతరుల పట్ల ధ్యాస ఎక్కువ. ఇతరులకు హాని జరగకూడదు, ఇతరులకు మేలే జరగాలి, వీలైతే నేను తగ్గించుకునైనా వాళ్ళకి మేలు చేయాలి. అంటే కేవలం ఇదే ఆలోచనతో దాన్ని త్యాగము అంటారు. త్యాగము అంటే ఏంటంటే, నేను నష్టపోయినా, నేను కష్టపడుతున్నా, నేను ఇబ్బంది పడుతున్నా, నేను బాధపడుతున్నా, ఏం జరిగినా ఇతరులకు హాని చేయను, హాని చెయ్యకపోగా వాళ్ళకి మేలు చేస్తాను. త్యాగం అంటే అది. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మేలు చేస్తాను, నేను నష్టపోయినా సరే మేలు చేస్తాను. అదే మనకి కథలుగా కూడా చెప్పారు. అనేక పురాణాలు, ఇతిహాసాలు, గ్రంథాలు రచించారు. నాయన ఇలా చదువుకోండి, ఇవి చదువుకోండి, ఇలా ఉండండి అని. అందులో మనకు శిబి చక్రవర్తి కథ వస్తుంది. ఒక పావురం వస్తుంది. ఆ పావురాన్ని వేటాడే వేటగాడు వస్తాడు. పావురానికి బదులుగా ఎంత డబ్బు అయినా ఇస్తాను, ఏం కావాలంటే తీసుకోమని శిబి చక్రవర్తి చెబుతాడు. నాకేమీ వద్దు, ఆ పావురం నా వేటాడటం నా వృత్తి, కాబట్టి నా పావురం నాకు ఇస్తే చాలు, నేను దాన్ని కాల్చుకొని తిని బతకాలి, అది నా వృత్తి అంటాడు. అప్పుడు శిబి చక్రవర్తి చెబుతాడు, అది నన్ను శరణు వేడింది రక్షించమని, కాబట్టి దాన్ని ఇవ్వలేని, దాని బదులుగా నువ్వేదైనా అడిగిస్తాను, ఎందుకంటే నీ ధర్మం నీదే, వేట నీ వృత్తే, నేను నిన్ను కాదంటలే. అయ్యా దాన్ని నేను మాంసం వండుకు తింటాను, దాన్ని పట్టుకొని కాల్చుకు తింటాను, కాబట్టి నాకు వేరే ఎందుకు అన్నాడు. అయితే నీకు మాంసమే ఇస్తాను సమంగా అని తన కాలి తొడ మాంసాన్ని పావురానికి సమానంగా తూచిచ్చాడని కథ ఉంది. ఇది కథే, కానీ త్యాగము అనే దానికి నిర్వచనాన్ని మనకు చెబుతుంది. అంటే తన శరీర భావాన్ని ఎంత త్యజించాడు, అది కథ. కానీ నిజంగా అలా శరీర భావం పోతుందా అంటే, అనంత ఆత్మానుభవంలో నేను ప్రాణశక్తిని, నేను ఆత్మశక్తిని అనేటువంటి మార్గంలో కొద్ది కొద్దిగా శరీర భావం తగ్గపోతే మనిషి జంతువు నుంచి మనిషి ఎందుకు అవుతాడు? మానవలోకం ఎందుకు నిర్మించుకుంటాడు? జంతువుల్లాగానే ఉంటారుగా. అలానే మానవలోకంలో జంతువులు లేవా అంటే, అవే మనుషులుగా ఉన్న మానవ మృగాలు. రూపం మానవ రూపమే, కానీ అవి జంతువులు, మానవ మృగాలు. అవి దోపిడీలు చేస్తాయి, దొంగతనాలు చేస్తాయి, హత్యలు చేస్తాయి, మానభంగాలు చేస్తాయి, పూర్తిగా చెడుగా బతుకుతాయి. అలా మనలో ఉన్న మృగత్వాన్ని నశింపజేసుకోవడానికి ఆధ్యాత్మిక బోధలు మహాత్ములు మనకు చెబుతున్నారు. నాయన, నువ్వు మానవుడిగా ఎదగగలవు, మానవత్వాన్ని పెంచుకోగలవు, దైవత్వాన్ని పెంచుకోగలవు. ఇలా నీకు ఉదాహరణలు చెబుతున్నాం, కథలు చెబుతున్నాం. మేము అలా పెంచుకున్నాం. ఆ పెంచుకోవటంలో ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే, అసలు సృష్టి మొత్తానికి ఆధారమైన శక్తి ఏది ఉన్నదో అది నువ్వే. ఆ జ్ఞానం నీలో ఉంది, నువ్వు తెలుసుకోవచ్చు. ఒక మనిషి తప్ప మిగిలిన ఎవరో అది తెలుసుకోలేరు. నువ్వు ముందు నీలో ఉన్నటువంటి మృగతత్వాన్ని, జంతుతత్వాన్ని తొలగించుకుని, చెడును తొలగించుకుని మంచిగా బతుకుతూ, ఆ మంచిలో నుంచి ఇతరులకు ఎటువంటి హాని చేయకుండా మానవత్వంతో మనిషిలో బ్రతుకుతూ, అలా ముందు నీ శరీర భావాలు తగ్గకపోతే మృగత్వం ఎలా పోద్ది? శరీర భావాలు తగ్గుతున్నాయి. అక్కడ జంతు ప్రవృత్తి పోయి మనిషి మంచిగా బతుకుతున్నాడంటే దేహ భావన తగ్గితేనే మంచిగా బతకగలడు. కొంత తగ్గింది. ఆ తగ్గని వాళ్ళు మృగత్వంతో ప్రవర్తిస్తున్నారు. మానభంగాలు, హత్యలు, దోపిడీలు, దుర్మార్గాలు, వీళ్ళంతా మృగాలు, మానవ మృగాలు, జంతువులే. కాబట్టి అలా ఎవరైతే శరీర భావాన్ని కొంత తగ్గించుకోగలరో వాళ్ళు మాత్రమే ధర్మంగా బతకగలరు, న్యాయంగా బతకగలరు, నీతిగా బతకగలరు. అలా బతుకుతూ ఇంకా మళ్ళీ కొంచెం ముందుకెళ్ళు. ఇబ్బందులు పడుతున్నాడు, బాధలు పడుతున్నాడు, దీనులు, హీనులు, వీళ్ళందరికీ కూడా నువ్వు నష్టపోయినా వాళ్ళకే నువ్వు సహాయం చేదే త్యాగము.
దాన్ని త్యాగైనీకే అమృతత్వ మానసు అన్నారు. అసలు అమృతత్వము అంటే చావు లేనటువంటి, మృతత్వము లేనటువంటి అనంత ఆత్మశక్తి ఎరుకకు సంబంధించిన జ్ఞానం అసలు నీకు ఎప్పుడు అర్థమవుద్ది, నీ మనసు ఎప్పుడు పట్టుకుంటది, అది నీ బుద్ధికి ఎప్పుడు అర్థమవుద్ది అంటే త్యాగము అనేటువంటి స్థితికి నువ్వు వచ్చినాక. అంటే శరీర భావన ఇంకా తగ్గిపోవాలి. శరీర భావన కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంది. ఆటవిక ప్రవృత్తి నుంచి మనిషిగా వచ్చేటప్పటికి శరీర భావన కొంచెం తగ్గటం వల్ల తనను తాను అదుపు చేసుకుని జంతువులా ప్రవర్తించకుండా ఈ ధార్మిక వ్యవస్థలో ఉండగలుగుతున్నాడు, కుటుంబ జీవితం గడపగలుగుతున్నాడు. అలా గడపలేని నీచమైన పనులు చేస్తున్న వాళ్ళందరికీ, చెడ్డ పనులు చేస్తున్న వాళ్ళందరికీ ఆధ్యాత్మిక బోధలు అందించబడుతున్నాయి. నీలో ఉన్న జంతువుని తొలగించుకో, మంచిగా మారు, మంచిగా మారు, మంచిగా మారు అని. అందుకే మనం రోజు ఈ శీర్షికలు చెప్పుకునేది మనలో ఉన్న జంతువుని మనిషిగా మార్చుకోవటానికి. అక్కడికి అయిపోయింది, అవ్వలేదు, మనిషిగా మారింది మనలో ఉన్న జంతువు. ఇప్పుడు ఆ జంతువు పోయింది, చెడు చేయట్లేదు, మంచిగా బతుకుతున్నా. కానీ నేను ఎవరికి మేలు కూడా చేయట్లేదు, ఎవరికి హాని చేయట్లేదు, మేలు చేయట్లేదు. కాదు, మేలు చేయాలి. ఎందుకంటే నువ్వు మనిషి నుంచి ఇంకా ఎదగలవు, నీకు ఆ ఛాన్స్ ఉంది, నీకు ఆ జ్ఞానం అర్థమవుతుంది. కాబట్టి త్యాగము, నువ్వు నష్టపోయినా ఇతరులకి నువ్వు మేలు చేసే అంతవరకు ప్రయాణించవచ్చు. అప్పుడు దాన్ని దైవత్వము అన్నారు. అప్పుడు ఆ దైవత్వము అనేటువంటి స్థితిలో నీకు ఇది అర్థమవుతుంది, అమృతత్వము. చావు లేనటువంటిది ఏంటది? చావు లేనటువంటిది శక్తి స్థితి, అనంత ఆత్మస్థితి. అదే నీలో ఉన్న ప్రాణశక్తి, దానికి చావు లేదు. చచ్చిపోయేది శరీరము, మనస్సులో. ఇలా జంతు ప్రవృత్తి నుంచి, ఆటవిక ప్రవృత్తి నుంచి మానవలోకం నిర్మించుకొని మానవుడుగా, మానవత్వంతో మంచిగా బ్రతకటం అనే పాయింట్లోనే శరీర భావం తగ్గటం ఉంది. ఇప్పుడు ఇక్కడ సోదరుడు అడిగింది ఏంటంటే శరీరాన్ని కూడా త్యజించాలి, లోపలికి వెళ్ళు, బయట దేన్ని వదిలేయద్దా అంటే బయట లోపల లేదు. అసలు శరీర భావంలో ఉన్నాం కనుక లోపల ఉందని అనుకుంటున్నాం మనం. మన మనసో, మన ప్రాణశక్తితో, మన ఏదో లోపలికి వెళ్ళటం అంటే ఏంటి? ఇంద్రియాలతో, శరీరంతో పనిచేయకుండా కళ్ళు మూసి కూర్చోమన్నాం. భావనలోకి వెళ్తున్నావు. లోపలికి వెళ్ళటం అంటే భావనలోకి వెళ్తున్నావు. లోపల బయట ఏమి లేదు ఇక్కడ. అది పూర్తిగా అర్థమైనాక తెలుస్తుంది. అసలు ఏం తెలుస్తుంది అంటే అనంత ఆత్మశక్తిలో సృష్టి ఉంది. అంటే మన ప్రాణశక్తిలో మన శరీరం ఉంది. శరీరంలో ప్రాణశక్తి దాక్కొని కొద్దిగా చిన్నగా మిణుగు అంటూ శరీరం కంటే చిన్న సైజులో లేదు. ప్రాణశక్తి సర్వవ్యాపకంగా ఆకాశము వలె ఉంది. అదే అనంత ఆత్మశక్తి. దానిలో మనసు ఉంది, ఆ మనసులో శరీరం ఉంది. కానీ మనకి ఈ విషయాలు తెలియదు కనుక, మనం చదువుకోలేదు కనుక, ఆధ్యాత్మిక చదువు దాకా మనం వెళ్ళలేదు కనుక శరీరములో మనసు ఉంది, మనసు శరీరములో ప్రాణశక్తి ఉంది అని మనం చెప్పుకుంటున్నాం. ఎవరు చెబుతున్నారు? తెలిసిన మహాత్ములు తెలియని వాడికి అర్థమయ్యే రీతిలో చెబుతున్నారు. నీలో ఉన్నా అని. నాలో ఉన్న భావాలు అని మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? మనకు ప్రాణశక్తి ఎరుక ఇంకా కలగల, ఆత్మశక్తి ఎరుక ఇంకా కలగల. కలిగితే దానిలో శరీరాలు ఉన్నాయని తెలుస్తుంది. అదే సృష్టి. మనసులో శరీరం ఉంది, శరీరంలో మనసు లేదు. కానీ మనం ఇప్పుడు శరీరం నేను అనుకుంటున్నాం కనుక, మనసు అనుభవంగా ఉంది కనుక, ఆలోచనలు అనుభవాలుగా ఉన్నాయి కనుక, భావాలు అనుభవాలుగా ఉన్నాయి కనుక అవన్నీ నాలో పుడుతున్నాయి, నాలో ఉన్నాయి అనుకుంటున్నాం. కాదు, మనసులో శరీరం ఉంది. ఈ విషయం అయితే నువ్వు కళ్ళు మూసుకొని శరీరాన్ని ఆపటం అనే ప్రక్రియ చేయాలి. ఎందుకని శరీరం కదులుతున్నంతసేపు శరీర క్రియలే జరుగుతాయి, శరీరం నేనన్న భావన బలపడుతూ ఉంటుంది. అందుకని ధ్యానము, తపస్సులు చెప్పింది. ఎందుకంటే శరీరాన్ని ఆపటమే తప్ప శరీరం లోపలికేదో చూసుకోవటం ఏం లేదు. మనసులో శరీరం ఉంది. శరీరం కంటే మనసు అతి విస్తృతంగా ఉంది. మనసు అనేది మన శరీరంతో మనం గ్రహించిన ప్రాపంచిక విషయాలు మాత్రమే. ఒరిజినల్గా ఈ విషయాలన్నీ తీసేస్తే ఆ మనసే ప్రాణశక్తి. అది ఎలా ఉంది? ఆకాశం వలె సర్వవ్యాపకంగా అనంతంగా ఉంది. ఆ అనంతత్వాన్ని నువ్వు అర్థం చేసుకుంటావు ఈ ధ్యానంలో, ఈ తపస్సులో, ఈ సాధనల్లో. అందుకని కొద్దిగా ముందుకెళ్ళు అని చెప్పారు. ఇక్కడ శరీరాన్ని అంటే వదలకుండా, శరీర త్యాగం చేయకుండా మోక్షం రాదు అని మన సోదరుడు అంటున్నప్పుడు ఇక్కడ జరుగుతుంది శరీర భావాలు తగ్గించుకుంటూ వెళ్ళడం అనే ప్రాసెస్సే జరుగుతుంది. మీరు అది గమనించాలి. జంతు ప్రవృత్తి నుంచి మానవుడిగా వచ్చాం. జంతులోకంలోంచి, అడవుల్లోంచి, ఆటవిక ప్రవృత్తిలోంచి మానవుడిగా బయటకు వచ్చాం. నేను జంతు ప్రవృత్తిని చేయనని ఒక మానవ లోకం నిర్మించుకున్నాం, వ్యవస్థలు పెట్టుకున్నాం, ధర్మ వ్యవస్థలు పెట్టుకున్నాం, పోలీసులు, మిలిటరీలు, చట్టాలు, క్రమశిక్షణలు, విధానాలు, పద్ధతులు,
పరిపాలనా యంత్రాంగం, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు, ఎన్నికలు ఇవన్నీ కూడా ఒక వ్యవస్థగా పెట్టుకున్నాం. అయితే అందరూ ధర్మపరులు అయిపోయారంటే మరి అవ్వాలి మనుషులు. ధర్మపరులు ఉన్నారు కాబట్టి వాళ్ళు మన ఇంట్లో మనం ఉన్నాం, రోడ్ల మీద తిరగగలుగుతున్నాం. మన మీద ఎవరు దౌర్జన్యాలు చేయట్లేదుగా, రోడ్ల మీదకి రావద్దంటలేదుగా, ఇళ్లలో దాక్కొని తలుపులు వేసుకొని కూర్చోలేదుగా, స్వేచ్ఛాయుత జీవితమే గడుపుతున్నాంగా. కానీ అక్కడక్కడ తప్పులు, పొరపాట్లు, దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు, హత్యలు అక్కడక్కడ జరుగుతున్నాయి. దానికి నిఘా విభాగాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, అనేక వ్యవస్థలు ఉన్నాయి, తప్పులకు శిక్షలు ఉన్నాయి. అందుకని నీలో ఉన్న తప్పును సరి చేసుకో. ఇప్పుడు నువ్వు మనిషిగా అయితే నువ్వు ముందుకు వచ్చావు, శరీర భావం తగ్గబట్టే జంతు ప్రవృత్తి నుంచి ఇక్కడికి వచ్చావు. ఇక్కడ ఇంకా శరీర భావాన్ని తగ్గించుకొని నువ్వు చెడుని వదిలేసి మంచిగా బతుకు, మనిషిగా బతుకు. అప్పుడు ఇంకా శరీర భావం తగ్గించుకోవాలి. మంచిగా బతకాలంటే, ధర్మంగా బతకాలంటే ఇంకా శరీర భావం, కుటుంబ భావం తగ్గించుకోవాలి. నేను నాదనే భావాలు తగ్గితేనే ధర్మంగా మంచిగా ఉండగలవు, నీతిగా, న్యాయంగా, నిజాయితీగా ఉండగలవు, పరోపకారం చేయగలవు. ఆ భావాలు తగ్గాలి. తగ్గిన వాళ్ళే ఎన్ని చేస్తున్నారు. అది ఎంతవరకు తగ్గాలి అని మహాత్ములు చేసిన సూచన ఏంటంటే త్యాగం వరకు తగ్గాలన్నారు. త్యాగం అంటే నేను నష్టపోయానే ఇతరులకు మేలు చేస్తాను అని. అక్కడ శరీర భావం తగ్గితేనే కదా అలా చేయగలరు. కాబట్టి శరీరాన్ని కూడా త్యాగం చేసి మహాత్ములు అయ్యారు కాదు. శరీరం అనేది ఉన్నంత వరకు ఆహారం తీసుకోవాల్సింది, ఎక్కువ తక్కువలు. అసలు మహాత్ములను గుర్తించబడింది శరీరంతోనే, జీవించడంతోనే. లేకపోతే అసలు మహాత్ములని మనకు తెలియదు. అదొక జీవన విధానం. ఆ జీవన విధానాన్ని నువ్వు నేర్చుకుని అలా జీవించాలి. దానికి మహాత్ములు వాళ్ళు నేర్చుకొని జీవించాలా, ఇదిగో మేము జీవించామని చూపించారు. వాళ్ళు మహాత్ములు అన్నాం. అలా నువ్వు కూడా మహాత్ముడు అవ్వాలి. ఆ మహాత్ముడు అవ్వాలంటే, మహాత్ముడు అంటే ఏంటి? మహా అంటే అనంత, పెద్ద ఆత్మస్వరూపమును తెలుసుకున్నవాడు. అంటే తన ప్రాణశక్తిని తాను తెలుసుకున్నవాడు, తన అనంత ఆత్మతత్వమును తాను తెలుసుకున్నవాడు, నశింపు లేనటువంటి శక్తి తత్వమును తెలుసుకున్నవాడు. ఇలా శరీర భావం తగ్గించుకుంటూ త్యాగం వరకు వస్తే, అంటే నేను నష్టపోయినా పర్లేదు, నేను కష్టపడినా పర్లేదు, ఎదుటి వాళ్ళకి హాని చేయను, వాళ్ళకి మేలే చేస్తాను, ఎదుటి వాళ్ళ మేలు కోసం అవసరమైతే నేను నష్టపరుచుకుంటాను అనేది త్యాగ భావన. అప్పుడు ఏమైంది? దేహభావన పోయిందిగా. దేహభావన పోతేనేగా ఇది చేయగలవు. ఎప్పుడైతే దేహభావన పోయిందో జ్ఞాన భావనకు అర్హత వచ్చేసింది. ప్రాణశక్తి ఎరుకకు, అంటే దేహభావన ఎప్పుడైతే తగ్గిపోతుందో, ఎదుటివారి కోసం ఎప్పుడైతే నన్ను నేను నష్టపరుచుకొని మేలు చేయగల స్థితికి వచ్చేసానో ఆటోమేటిక్గా దేహభావన అణిగిపోద్ది. మిగిలింది ఏమన్నా అక్కడ? ప్రాణశక్తి భావన, జ్ఞాన భావన. దేహభావన అణిగిపోయినప్పుడు మనసు కూడా అణిగిపోద్ది. దేహభావనకు సహకరించేది మనసు అంతే. కాబట్టి మనోదేహాలు రెండు అణిగిపోయి నామమాత్రంగా ఉంటాయి, అవసరాలు తీర్చుకుంటూ ఉంటాయి మహాత్ముల్లాగా. కుటుంబం ఉంటే కుటుంబకు అవసరాలు. ఇప్పుడు భార్యాభర్తలు కాపురం చేయడం తప్పని అసలు ఎక్కడ ఎవరో చెప్పలేదు. ఈ వ్యవస్థ ఏర్పరిచిందే ధార్మిక వ్యవస్థ. సీతారాములు దేవుళ్ళు పూజించుకుంటున్నాం, విష్ణువు లక్ష్మి దేవుళ్ళు పూజించుకుంటున్నాం, బ్రహ్మ సరస్వతులు మనం పూజించుకుంటున్నాం. దేవుళ్ళు దేవతలందరికీ వివాహాలు ఉన్నాయి, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. కుటుంబ వ్యవస్థ ఎందుకు పెట్టారు? అదంతా ఆమోదయోగ్యమైన వ్యవస్థ. ఎందుకంటే మనం చేసింది కాదు, సృష్టి చేసింది. ఒక స్త్రీని ఒక పురుషుడిని సృష్టించింది మనం కాదు, సృష్టి. అదే అనంత ఆత్మశక్తి ప్రక్రియ. ఆ ప్రక్రియని తప్పు పట్టడం కుదరదు. ఇక్కడ దేహభావన ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ మేలు కోసం అవసరమైతే నన్ను నేను తగ్గించుకుంటాను, నాకు నేను అవసరమైతే హాని నాకు నష్టపరుచుకొని నాకు హాని చేసుకొనైనా ఎదుటి వాళ్ళకి మేలు చేస్తాను, నాకెంత హాని జరుగుతున్నా ఎదుటి వాళ్ళకి మేలు చేస్తాను అనే భావం వచ్చిందో, దేహభావన తగ్గిన వాడే చేయగలడు. అప్పుడు ఆటోమేటిక్గా దేహభావన అణిగింది. అంటే సామాన్య స్థితికి వచ్చేసింది. ఒక మహాత్ముడు ఎలా ఉంటాడో ఆ స్థితికి వచ్చేసింది. అది నీ కుటుంబ జీవితం అయి ఉండొచ్చు, నీకు పిల్లలు ఉండొచ్చు, నువ్వు కుటుంబ వ్యవస్థలో ఉండొచ్చు, కానీ నీ మనసు మహాత్ముడి స్థితికి వచ్చేసింది. ఆ మహాత్ముడి స్థితిలో ఉన్నటువంటి మనసుకు అప్పుడు జ్ఞానం అర్థమవుతుంది. ప్రాణశక్తిని తెలుసుకునేటువంటి యోగ్యత, అర్హత దానికి వచ్చేసింది. ఈ స్థితి రాకుండా, త్యాగస్థితి రాకుండా మనం జ్ఞానం తెలుసుకున్నా, ఎంత ఆత్మజ్ఞానం తెలుసుకున్నా, ఆధ్యాత్మిక చదువు తెలుసుకున్నా, ప్రాణశక్తి గురించి తెలుసుకున్నా, ఎందుకంటే తెలుసుకోవటం అనేది ఏమన్నా భాష రూపంగా పుస్తకాలు చదువుకోవచ్చు, ఎవరిని చెబుతుంటే వినొచ్చు, అర్థమైపోయినట్టు ఉంటుంది, కానీ ఆచరణకు రాదు. నువ్వు మహాత్ముడి వలె జీవించలేవు, ఒక ఋషి వలె, ఒక యోగి వలె, ఒక ముని వలె, ఒక తపస్సంపన్నుడి వలె నువ్వు జీవించలేవు. ఎందుకంటే దేహభావన అడ్డుపడుతూ ఉంటుంది. అందుకని దేహభావన
ఆటవిక జంతు ప్రవృత్తి నుంచి కొద్ది కొద్దిగా మారుతూ మానవ ప్రవృత్తికి వచ్చి, మానవ ప్రవృత్తిలో చెడు వదిలిపెట్టుకుంటూ మంచితనానికి వచ్చి, మంచితనం నుంచి ముందుకెళుతూ త్యాగానికి వస్తే త్యాగము చేత దేహభావన పూర్తిగా తగ్గిపోద్ది. అంటే నాకు నష్టం జరిగినా, నాకు కష్టం జరిగినా, నా వాళ్ళకి నష్టం జరిగినా, నా వాళ్ళకి కష్టం జరిగినా అక్కడ మోహం కూడా నశించిపోయింది. నేను ఎదుటి వాళ్ళకి మేలు చేస్తాను, హాని మాత్రం చెయ్యను అనే భావనే దేహభావన తగ్గటం. ఇది జీవిత నడకలో తెలుస్తుంది. అలా నడవాలి నువ్వు, అలా ప్రయాణించాలి నువ్వు, అలా నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోవాలి. అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ మోక్షం అనేటువంటి స్థితి అనుభవం అవుతుంది, ఆత్మానుభవం అవుతుంది. అలా ఉండగలుగుతారు వాళ్ళు, అనంత ఆత్మశక్తి స్థితిలో ఉండగలుగుతారు. ఎందుకని దేహభావం తగ్గింది కనుక, త్యాగభావన వచ్చింది కనుక. అందుకని రమణ మహర్షి ఉండగలిగారు, అందుకని బుద్ధుడు ఉండగలిగారు. శరీరం ఉన్నా అందుకని ఉండగలిగారు. అంతే తప్ప శరీరాన్ని వదిలేసి కాదు. శరీరాన్ని వదిలేయటం కుదరదు. శరీరాన్ని వదిలేయటం అనేది మృత్యువుతోనే కుదురుతుంది. ఆ ఇవ్వబడిన ఆయువు ఏంటి అంటే, ఆయువు ముగిసే లోపు నువ్వు ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఈ స్థితులు దాటుకురా, జంతు ప్రవృత్తి దాటుకురా, మానవ ప్రవృత్తి దాటుకురా, దైవత్వంలోకి రా. ఆ దైవత్వం నుంచి అనంతత్వంలోకి వచ్చాయి. అదే మంచి, ధర్మము, న్యాయము. అది ఒక్కొక్క స్టెప్ పెరుగుతూ వెళ్ళాలి. అంతే తప్ప శరీర భావన వదిలేయటం, మృత్యువుతోనే శరీరం వదిలేయటం. మహాత్ములు రమణ మహర్షి ఆనందం లేదా, నిద్రపోలేదా, కాలకృత్యాలు తీర్చుకోలేదా, అన్ని చేశారుగా. ఏ మహాత్ముడు చేయలేదు? ఇప్పుడు ఈ పేర్లు చెప్పినట్లు మీరు ఏ మహాత్ముడు భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు, నిద్రపోలేదు చెప్పండి. మిగిలిన శారీరక మానసిక బాధలన్నీ కూడా ఏంటి అంటే, అనంత ఆత్మతత్వపు ఎరుకొచ్చినాక శరీర భావం ఉంది నాకు, కానీ దాని అవసరాలు తెరుస్తాను అంతే. దానికోసం నేను ఎవరిని ఇబ్బంది పెట్టను, ఎవరిని బాధ పెట్టను, ఎవరిని కష్టపెట్టను. జస్ట్ నాకు నామమాత్రపు శరీర భావన ఉంది, అది ఎప్పటికీ ఉంటుంది. అలా మొత్తము శరీరము నేనే అనేటువంటి భావం నుంచి నామమాత్రపు శరీర భావన వరకు ప్రయాణిస్తే జీవన్ముక్త స్థితి అర్థమవుతుంది, అనంతాత్మ స్థితి అర్థమవుతుంది. అందుకే అసలు మనిషికి జీవితం ఇవ్వబడింది. మీరు అలా ప్రయాణించుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ పడిపోతున్నారు, ఎక్కడ చూసుకోండి మిమ్మల్ని మీరు. ఎక్కడ మోహం వస్తుంది, ఎక్కడ స్వార్థం వస్తుంది, ఎక్కడ కోపం వస్తుంది, ఎక్కడ లోభం వస్తుంది, కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలు ఎక్కడెక్కడ వస్తున్నాయి, ఎక్కడ స్వార్థం వస్తుంది, దాన్ని నేను తప్పించుకోగలనా లేదా అనేది మీ ఆటలో భాగం. ఇది జీవితపు ఆట, మోక్షపు ఆట, ఆత్మానుభవం. ఇదంతా మోక్షపు ఆట. ఈ మోక్షపు ఆట మీరు ఎలా ఆడుతున్నారనేది మీరు శరీర భావాలను వదలగలరా, వదలలేరా? తగ్గించుకోగలరా, తగ్గించుకోలేరా? డబ్బు పిచ్చి పోగొట్టుకోగలరా, పోగొట్టుకోలేరా? అలాగే పంచేంద్రియాల పిచ్చులు వ్యసనాలు పోగొట్టుకోగలరా, పోగొట్టుకోలేరా? చెడు చేయకుండా ఉండగలరా, ఉండలేరా? మంచిలోకి రాగలరా, రాలేరా? ఇదంతా మీకు మీరే పరీక్ష. నీకెవరో మార్కులు వేసేవాళ్ళు ఉండరు ఇక్కడ. ఈ చదువు నువ్వు చదువుకోవాల్సింది, ఇది ఆత్మజ్ఞానం చదువు నువ్వు చదువుకొని నువ్వు అభ్యసించాల్సిందే. సాధన నీదే. నువ్వేదో వేరే వేరే సాధనలు చేసుకుంటానంటే నీ ఇష్టం, నీకు ఉపకరిస్తే మంచిది. కానీ సాధన ఏంటి అంటే చెడు నుంచి మంచి, మంచి నుంచి త్యాగం, మొత్తం శాశ్వతంగా నువ్వు శరీరంతో ఉన్నన్నాళ్ళు అలా బ్రతుకుతూ నామమాత్రంగా శరీర భావ అవసరాలు తీర్చుకుంటూ నీ ధర్మాలు పాటించుకుంటూ నువ్వు నేను ప్రాణశక్తిని అన్న దాంట్లో జీవించాలి. ప్రాణశక్తిని, అనంతాత్మశక్తిని అనేది భావమే, కేవలం భావరూపం. నీకేం అద్భుతాలు, మహిమలు, మాయలు నువ్వేదో అయిపోయినట్టు అసలు ఉండదు. కానీ నీ వలన కించిత్తు చిన్న తప్పు కూడా జరగదు. అదే రమణ మహర్షి, అదే వెంకయ్య స్వామి, అదే బుద్ధుడు, అదే ఇప్పుడు ఆయన చెప్పిన పేర్లన్నీ అదే మహాత్ములందరూ. కాదు మేమందరం మహాత్ములు, మీ డబ్బులు మాకివ్వండి, మీ సేవలు మాకివ్వండి, మాకు అన్ని రకాల సేవలు చేయండి, మాకు ఏసీలు పెట్టి బిల్డింగులు కట్టండి, మాకు పెద్ద పెద్ద కార్లు పెట్టండి, విమానాలు పెట్టండి, వేల వేల ఎకరాల్లో ఆశ్రమాలు కడతాం, మఠాలు కడతాం, పీఠాలు కడతాం, లేదా పెద్ద పెద్ద సంస్థలు పెడతామని అన్ని మతాల వాళ్ళు సాగుతుంటాయి. అవి ప్రచార ఆర్భాటాలు. వాళ్ళు పొందిన వాళ్ళు కాదు. పొందిన వాళ్ళు ఓ రమణ మహర్షిలా ఉంటారు, ఓ వెంకటస్వామిలా ఉంటారు, ఓ సాయిబాబాలా, అలా సింపుల్గా ఉంటారు. నామమాత్రపు జీవితం. అక్కడ దాకా ప్రయాణం ఇది. నువ్వు జీవించకుండా, ఇలా జీవించకుండా, నీ తప్పులు నువ్వు తెలుసుకోకుండా, నీ పొరపాట్లు నువ్వు సరి చేసుకోకుండా, ఎక్కడెక్కడ నువ్వు పడిపోతున్నావో, ఎక్కడెక్కడ నువ్వు తప్పులు చేస్తున్నావో, ఎక్కడెక్కడ నీకు ఏ మోహభావాలు పుడుతున్నాయో, నేను నాది నా వాళ్ళు అనే భావం నీకు ఎంత బలీయంగా పుడుతుందో, ఆ బలీయత వల్ల నువ్వు ఎన్ని పొరపాట్లు చేసి ఇతరులను మోసాలు చేస్తున్నావో, అన్యాయం చేస్తున్నావో, అక్రమాలు చేస్తున్నావో, లేదా దుఃఖాలకి బాధలకి గురవుతున్నావో, ఇవన్నీ గమనించుకొని వాటిని సరి చేసుకుంటూ నువ్వు మొత్తం నీ తత్వాన్ని మార్చుకుంటూ, దేహభావాన్ని తగ్గించుకుంటూ, కొద్ది కొద్దిగా ప్రయాణించడానికి నీకు ఇవ్వబడినటువంటి ఆయువు మనిషికి మ్యాక్సిమం 100 ఏళ్ళు, 90, 80, 70 ఎగిరిపోతాం.
ఆ ఎగిరిపోయే లోపు నిన్ను మార్చుకోవడానికి ఇవ్వబడిన సమయము జీవితము, కాలము జీవితము. ఇందులో నీకు ఆ శరీరమునకు పెట్టబడిన గుణములు ఇవన్నీ కూడా అందులోంచి ప్రయాణించుకుంటూ రావాలి. అప్పుడు నీకున్న చెడ్డ అలవాట్లు నీకు తెలుస్తాయి, నీకున్న చెడులన్నీ తెలుస్తాయి, నీకున్న మోహాలన్నీ తెలుస్తాయి, నీకున్న బంధాలన్నీ తెలుస్తాయి, నువ్వు వాటిని దాటగలవో లేదో తెలుస్తుంది. అలా నువ్వే నిన్ను దాటించుకుంటూ ప్రయాణించడానికి అవసరంగా బయట ఆధ్యాత్మిక విషయాలను మహాత్ములు అందిస్తూ వస్తారు. పాఠ్యాంశాలు ఇవన్నీ, ఆ పుస్తకాలన్నీ, జ్ఞాన గ్రంథాలన్నీ పాఠ్యాంశాలు చదువుకుంటూ కొద్ది కొద్దిగా నిన్ను గమనించుకుంటూ నిన్ను చూసుకుంటూ అలా చివరి వరకు ప్రయాణించటమే. అదే జీవితం. ఇది మోక్షపు ఆట జీవితం. ఈ ఆటలో నువ్వు వాడతావా గెలుస్తావు నీ చేతిలో ఉంది. నేను గెలిపించడానికి ఎవరూ రారు, ఎవరూ లేరు. ఎందుకని ఉన్నదంతా ఒకటే శక్తి, ఏకశక్తి. నువ్వు శరీర భావం నుంచి ప్రయాణించుకుంటూ ఆ ఏకశక్తి భావంలో కలిసిపోవటమే మోక్షపాట. అది నువ్వు వెళ్ళాలి. నేను కలవను, శరీరంతోనే ఆడుకుంటానంటే ఆడుకోవచ్చు, ఎన్ని జన్మలైనా ఎత్తొచ్చు. వేల లక్షల కోట్ల కోటాను కోట్ల జన్మలు ఉన్నాయి. ఆ జన్మలన్నీ ఎత్తుతూ కర్మ సిద్ధాంతం ప్రకారం నువ్వు చేసిన మంచి చెడుల కర్మ ఫలితాలు అనుభవిస్తూ జీవించవచ్చు. ఇక్కడ బలవంతం ఏమి లేదు, ఇదంతా సంపూర్ణంగా నీ స్వేచ్ఛే అని మహాత్ములు చక్కగా చెబుతున్నారు. అదే ఆధ్యాత్మికత. ఆలోచించుకోండి, అర్థం కాదు మళ్ళీ ప్రశ్నించండి. జీవితం మొత్తం మోక్షపు ఆట. నువ్వు ఆట సరిగ్గా ఆడతావా ఓడిపోతావా నీ ఇష్టం, అది నీ ఇష్టం, ఇంకా నీ చేతిలోనే ఉంది. ఆ ఆట ఎలా ఆడాలి అని చెప్పడానికి అనేక మార్గాలు, అనేక విధానాలు, అనేక పద్ధతులు ఉన్నాయి. నీకు నచ్చింది తీసుకో. కానీ ఆట ప్రధాన సూత్రం ఏంటి? మంచి, ధర్మము, న్యాయము, త్యాగము. అక్కడి నుంచి జ్ఞానము. సంపూర్ణముగా నేను అనంత ఆత్మశక్తినన్న నా ప్రాణశక్తి ఎరుక. ఆ ప్రాణశక్తిని ఎరుకను పొందడానికి కళ్ళు మూసుకొని లోపల చూసుకోవటం తప్ప బయట వదలడానికి ఏమీ లేదు. ఎందుకంటే శరీరం మనసులో ఉంది, మనసే అనంత ఆత్మశక్తిగా ప్రాణశక్తిగా ఉంది. మనసులో ఉన్న ప్రాపంచిక శరీరపరమైన విషయాలు తీసేస్తే అదే ప్రాణశక్తి, అదే ఆత్మశక్తి, అదే ఆకాశము. కాబట్టి జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకొని కొద్ది కొద్దిగా వదిలించుకుంటూ వెళ్ళాలి మన మోహాలు, మన బంధాలు, మనలో ఉన్న చెడులు. అలానే కుటుంబ సభ్యులను వదిలేమని ఎవరు చెప్పలా. వీళ్ళందరి మధ్య ఇవన్నీ అనుభవిస్తూ ఈ శరీరంతో జీవిస్తూ మంచిగా ఉండడం పెద్ద తపస్సు, సామాన్యమైన విషయం కాదు అది. నేను నాది నా వాళ్ళు పనిచేస్తూ ఉంటుంది. అందుకని పెద్ద తపస్సు అది. ఆ తపస్సుని నేను చేయటానికి నీకు సుదీర్ఘమైనటువంటి 100 సంవత్సరాల జీవితం ఇవ్వబడింది. ఇందులో ఇంత ఛాన్స్ ఉంది నీకు. ఈ ఆటలో సుమారుగా 80-90 సంవత్సరాల దీర్ఘకాలపు ఛాన్స్ ఉంది నీకు నువ్వు జీవన్ముక్తిని పొందటానికి. ఈ ఛాన్స్లో పొందలేకపోయావు అనుకో, మళ్ళీ మరుజన్మ తీసుకుంటే మళ్ళీ మరుజన్మలో నువ్వు చేసిన కర్మ ఫలితాల ప్రకారం ఇంకో జన్మ వస్తుంది. ఆ జన్మలో మళ్ళీ ఛాన్స్ అంతే. అలా నీకు ఎన్ని ఛాన్సులైనా ఉన్నాయి ఇక్కడ. అది మహాత్ములు మనకు చెబుతున్న విషయం. మనం ఆ మార్గంలో వెళ్తున్నాం. అలా మనను మనం ఇప్పుడు మనకు ఇవ్వబడిన ఆయువులో మంచిగా మలుచుకుని, ధర్మంగా మలుచుకుని, నీతిగా జీవిస్తూ, న్యాయంగా జీవిస్తూ, ధర్మంగా జీవిస్తూ, త్యాగం వైపు ప్రయాణిస్తూ, జ్ఞానాన్ని అర్థం చేసుకొని దాన్ని నా ప్రాణశక్తి ఎరుకను నేను తెలుసుకుంటూ, తెలుసుకునేలా జీవిస్తూ, రెండిటి కలయికతో, అంటే నా ప్రాణశక్తి ఎరుకను తెలుసుకునే ప్రయత్నము, మంచిగా జీవించే ప్రయత్నము. అంటే దేహభావన తగ్గుతుంది. మంచిగా జీవించడం అంటే ఏంటి? దేహభావం తగ్గించుకుంటూ వెళ్తాం. అక్కడి నుంచి త్యాగానికి వెళ్తాం. ఇవన్నీ బేసిక్ పాయింట్లు. జంతువులను వదిలిపెట్టి ఎప్పుడైతే మనిషి వచ్చి మానవ లోకం నిర్మించుకున్నాడో అక్కడే మోక్షం వైపు అడుగులు వేసేసాడు మనిషి. జంతు ప్రవృత్తి నుంచి బయటకు వచ్చేసాడు. ఇప్పుడు ఇంకా అది అందులోంచి ఇంకా తనను తాను మంచి వైపు నడిపించుకోవాలి. తనలో ఉన్న జంతు ప్రవృత్తిని ఇంకా బాగొట్టుకోవాలి, తనలో మానవ ప్రవృత్తిని పెంచుకోవాలి, దైవ ప్రవృత్తిని పెంచుకోవాలి. అక్కడి నుంచి అనంతత్వానికి వెళ్ళిపోతాడు. ఉన్నది అనంతత్వం ఒకటే, ఏకానందత్వం. అందులో లీనమైపోతాం, సముద్రంలో నీటి బొట్లు కలిసిపోయినట్టుగా. ఆలోచించి చూడండి. అర్థం కాకపోతే తప్పకుండా మళ్ళీ విషయాన్ని ఎక్కడ అర్థం కాలేదు, ఏం అర్థం కాలేదు అడిగే ప్రయత్నం చేయండి, చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఒక జీవన ప్రయాణం. జీవితం అనేది మోక్షపు ఆట. నీ సంపూర్ణతని నువ్వు తెలుసుకోవటం అంతే, ఇంకేం లేదు. ఆ పూర్ణత్వాన్ని తెలుసుకున్నప్పుడు అదంతా ఏకత్వమే. ఆ ఏకత్వంలోని భిన్నత్వమే సృష్టిగా అనేకంగా మనకు అనిపిస్తున్నది, కనిపిస్తున్నది అంతే. కానీ అది ఏకత్వమే. అందుకని ఈ అనేకత్వం నుంచి ఏకత్వానికి సాగే ప్రయాణం జీవితం. ఇది మోక్షపు ఆట. ఆడాల్సింది నువ్వే.
ఎవరాట అళ్ళే ఆడుకోవాలి. అందుకని ఆధ్యాత్మికము వ్యక్తిగతము చాలాసార్లు చెప్పాను, సామూహికం అస్సలు కాదు. ఇది ఆలోచించి చూడండి. అర్థమైన వాళ్ళు మీ జీవితంలో ఆచరించుకోండి. ఆచరణలో ఏమైనా సందేహాలు వస్తే తప్పకుండా అడగండి, మళ్ళీ విశ్లేషించుకుందాం. అర్థం కాని వాళ్ళు, అసలు ఇది నచ్చని వాళ్ళు, నచ్చటం లేదు అనుకుంటున్న వాళ్ళు, సరిగ్గా చెప్పటం లేదు అనుకుంటున్న వాళ్ళు దయచేసి నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. ఎందుకంటే నేను అతి సామాన్య మానవుడను, మామూలు అతి సాధారణ వ్యక్తిని. నేను అనేక మంది మహాత్ములు చెప్పినటువంటి గ్రంథాలు నాకు దొరికినంతలో వాటిని అందుకొని చదువుకొని, అనేక మంది మహాత్ములు చెప్పే ఉపన్యాసాలు విని నన్ను నేను మంచి మార్గంలో నడుపుకుందామని ప్రయాణించుకుంటున్న ఒక సామాన్యుడిని. ఆ మార్గ ప్రయాణం కోసం తాపత్రయపడుతూ ఇవన్నీ సేకరించుకుంటూ, అసలు ఈ చెబుతున్నదంతా నాకు నేనే చెప్పుకుంటున్నా. ఓ సత్కాలక్షేపం, కాసేపు ఒక మంచి భావాలతో మనసును నింపుకుంటున్నా, ఆలోచనలు మంచి ఆలోచనలతో మనసును నింపుకుంటున్నా, వాటిని మీతో పంచుకుంటున్నా, అంతే. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.